చూసింది ఏంటిదంటే, ఈ 4 రాజ్యాల యొక్క ఈ 4 రాజ్యాలు ఏవైతే దానియేలు గ్రంథంలో చెప్పబడ్డాయో, ఆ 4 రాజ్యాల యొక్క కాలంలో, ఆ రాజుల కాలంలో చేతి సాయం లేకుండా కోయబడిన ఒక రాయి వచ్చి, అదే దేవుడి రాజ్యం అని మనం చూసాం. ఎందుకంటే ఆ రాయే ఒక పెద్ద పర్వతముగా మారింది. భూలోకమంతయు పర్వతముగా మారిపోయింది. అది దేవుడి రాజ్యం అని చెప్పబడుతుంది. ఆ రాజ్యాన్ని స్థాపించిందని లేఖనం చెప్తున్నది. సో అదే నేను ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకెళ్ళగోరుతున్నాను. అందులో నేను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నది ఏమిటంటే, ఇక్కడ మనము చూడబోతున్నది ఏలియాను చూడబోతున్నాము, అహాబును చూడబోతున్నాము, యెజ్బేలును చూడబోతున్నాము. అదే సమయంలో అటు యోషపాతు కుమారుడు మరియు అతని భార్యను గురించి కూడా మనం చూడబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ సమ్ ఆఫ్ ద థింగ్స్. చాలా ముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాం. మరి ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హిస్టరీ ఈజ్ రిపీటింగ్. చరిత్ర మరలా పునరుద్ధం అవుతున్నది. ఎంతమంది తెలుసు చరిత్ర మరలా పునరుద్ధం అవుతున్నదని? యూనో, మీకు తెలుసా విషయము? చరిత్ర మరలా పునరుద్ధం అవుతున్నది. ఆమెనంటారా? ఇప్పుడు సూర్యుని కింద కొత్తవేమీ జరగడం లేదు. ఇదివరకు జరిగినదే ఇప్పుడు జరుగుచున్నది. ఇక ముందు జరగబోయేది కూడా ఇదివరకు జరిగినయే. చరిత్రలో జరిగినదే ఇప్పుడు జరుగుతున్నది. అందుకే మనం చరిత్ర యొక్క ఆధారంగా మనం ఇప్పుడు జరుగుతున్న దాన్ని చూడగలుగుతా ఉన్నాం. మనం చరిత్రను మనం ఆధారం తీసుకుంటున్నాం. చరిత్రను మనం సాదృశ్యంగా, ఛాయగా, ముంగుర్తుగా తీసుకొని దాన్ని ఏం చేస్తున్నామంటే మన ప్రస్తుత కాలానికి తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది వర్తమానం అంటే ప్రస్తుత కాలం అని అర్థం ఇక్కడ. మరి ప్రస్తుత కాలంలో ఏ ప్రవచనాలు ఏవి నెరవేర్పు జరుగుతున్నాయి? ప్రస్తుత కాలంలో ఎలా ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పినట్టుగా ఆయన ప్రవచించి వెళ్ళిన విషయాలు మన కాలంలో, ఎందుకంటే ఆయన 1946 నుండి 1965 వరకు ఆయన తన వర్తమానాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. 65న ప్రభు ఆయనను పిలిచాడు, ఆయన వెళ్ళిపోయాడు. సో ఆయన ఆ 46 నుండి 65 వరకు చెప్పిన ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ కాలానికి మాత్రమే సంబంధించింది కాకుండా రాబోయే దినములలో జరగబోయే వాటిని కూడా ఆయన ప్రసంగించి వెళ్ళిపోయాడు ఆయన. అందుకే అందులో ప్రవచనాలు ఉన్నాయి, అందులో అభిషేకం ఉంది, అందులో మనకు కావలసిన దృశ్యాలు ఉన్నాయి, అందులో మనకు కావలసిన అన్నీ ఉన్నాయి. అది ఈరోజు మనం చూడబోతున్నాం. ఆమేనంటారా? సో లెట్ us go to the Bible. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. నేను పోయిన ఆదివారము సాయంత్రం మీటింగ్లో మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయంలో కొన్ని వచనాలు, 17వ అధ్యాయంలో ఒక వచనం చదివాను. అది మళ్ళీ చదువుదాము తర్వాత ఈ ప్రసంగంలో. ఇప్పుడు మాత్రం 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదుపురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజయ్యను. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మిఖాయేలు, షఫట్యా అనువారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇజ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులను అనేకములను యూదా దేశంలో ప్రాకారము గల పట్టణములను వారికి ఇచ్చాను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనక అతనికి రాజ్యమునిచ్చెను. ఓకే, యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలా ఆరంభించినప్పుడు తను స్థిరపరచుకొని, బాగా వినండి మాట, యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలా ఆరంభించినప్పుడు తను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ, ఇజ్రాయేలుల అధిపతులలో కొందరిని హతము చేసెను. అధిపతులు అంటే ప్రిన్సెస్, రాజకుమారులు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ప్రిన్సెస్ ఆఫ్ ఇజ్రాయెల్, రాజకుమారులు. ఇప్పుడు ఇతను ఏం చేశాడో మీరు గమనిస్తున్నారా? యెహోరాము యోషపాతుకు జ్యేష్ఠ కుమారుడు తన తండ్రి రాజ్యం ఎలా ఆరంభించినప్పుడు తను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ, ఇంతకుముందు మనం చదివినాం చూడు, ఆయనకు సహోదరులుగా ఉన్నారు యోషపాతు కుమారులు, వాళ్ళందరినీ ఇజ్రాయేలులో రాజకుమారులు కొందరిని హతము చేశాను. వాయ్?
చూడండి, తను ఎలా ఆరంభించినప్పుడే తన రాజ్యాన్ని స్థిరపరచుకున్న వెంటనే హత్యలు చేయడం మొదలుపెట్టాడు. నరహంతకుడుగా ఉన్నాడు. అది కూడా తన సొంత రక్త సంబంధీకులను, సింహాసనానికి వారసులుగా ఉన్న వాళ్ళందరినీ, అధిపతులు అంటే ప్రిన్సెస్ అంటే రాజకుమారులను చంపేశాడు. ఈ స్పిరిట్ తనకి యూదాలో ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకంటే తన తండ్రి యెహోషాపాతు ఆ పని చేయలేదు. యెహోషాపాతు ఎక్కడి నుండి వచ్చాడు? దావీదు యొక్క వంశంలో నుండి వచ్చాడు. యూదా మరియు బెన్యామీను వీళ్ళిద్దరు ఈ ఇద్దరు గోత్రములకు పరిపాలకుడుగా ఉన్నాడు. అవునా? యెహోషాపాతు, అవునా కాదా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం గమనిస్తే, ఎందుకంటే సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము యొక్క ఆ ఏలుబడిలో అప్పుడు 12 గోత్రాల్లో ఉన్న ఈ యొక్క ఇజ్రాయేలు రాజ్యము రెండుగా చీలిపోయింది. 10 గోత్రాలు ఒకవైపు, ఇంకా 2 గోత్రాలు ఇంకోవైపు. ఆ 10 గోత్రాలను పరిపాలించడానికి యెరోబామును ఎన్నుకున్నారు వాళ్ళు. ఈ 2 గోత్రాలను పరిపాలించడానికనో ఇక్కడ రెహబాము ఉన్నాడు. ఎవరు ఈ 2 గోత్రాలు అంటే యూదా బెన్యామీన్ అయి ఉన్నారు. వింటున్నారని చెప్పింది. ఇప్పుడు ఇతను ఏ వంశం నుండి వచ్చాడు అంటే ఈ యొక్క యెహోరాము ఇతను ఒక దావీదు యొక్క వంశంలో నుండి వచ్చాడు ఇతను. మరి అంతేకాదు, యూదా గోత్రములో పుట్టకుండా ఒకడు యూదా రాజ్యానికి రాజు అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే అది వారసత్వం, అది హెరిడిటరీ, అది వారసత్వం కింద వస్తున్న రాజ్యం అది. వింటున్నారా? వేరే వాళ్ళు చేయడానికి వీల్లేదు. కారణం, యాకోబు తను 12 గోత్రముల వారిని, తన కుమారులను దీవిస్తున్నప్పుడు చాలాసార్లు చూస్తున్నాం మనం ఆ లేఖనాన్ని. దీవిస్తున్నప్పుడు ఏమని ప్రవచించాడంటే, తను యూదాలోనే రాజదండం ఉండబోతుందని ప్రవచించాడు. సో యూదాలోనే రాజదండము ఉంటుందని చెప్పాడు. కాబట్టి అందుకే దేవుడు కూడా అక్కడ దావీదును యూదాలో నుండి తాను రాజుగా ఎన్నుకొని ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు యేసుక్రీస్తు అందుకే యూదా గోత్రపు సింహముగా పిలువబడుతూ, ఆయన దావీదు కుమారుడిగా ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేస్తున్నప్పుడు, మళ్ళీ వీళ్ళందరూ కూడా ఈ 12 గోత్రాలు, ఈ 10 గోత్రాలు వేరేనే కానీ ఇప్పుడు అవన్నీ కలిసి 12 గోత్రాలుగా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన దావీదు కుమారుడిగా ఆ సింహాసనం మీద కూర్చొని వాళ్ళని పరిపాలించబోతున్నాడు ఆయన. అందుకే యేసు దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. ఆయన మనిషి కుమారుడిగా, దేవుని కుమారుడిగా, దావీదు కుమారుడిగా. మనిషి కుమారుడిగాను గొర్రెపిల్ల పరిచర్య, దేవుని కుమారుడిగాను మధ్యవర్తిత్వపు పరిచర్య. అవునంటారా? మెడిటేరియల్ వర్క్, మధ్యవర్తిత్వపు అంటే విజ్ఞాపన పరిచర్య, అంటే యాజకత్వపు పరిచర్య, ప్రధాన యాజకత్వపు పరిచర్య. ఆమేన్. దావీదు కుమారుడు అంటేనో అది రాజు ఒక పరిచర్య. అది సింహాసనం పైన కూర్చొని రాజదండముతో ప్రపంచాన్ని ఏలడమై ఉన్నది అది. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన ఇప్పుడు ఇంకా విజ్ఞాపన పరిచర్య 7 సంఘకాలంలో చేస్తున్నాడు. మొదటి రాకుండా ఆయన వచ్చినప్పుడు ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు, గొర్రెపిల్లగా వచ్చాడు. రైట్, అవునా? గొర్రెపిల్ల పరిచర్య చేశాడు. ఆ తర్వాత 7 సంఘకాలాలలో ఈ 2000 సంవత్సరాలలో ఆయన మధ్యవర్తిత్వం చేయడం మొదలుపెట్టాడు, విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉండడం మొదలుపెట్టాడు. ఆమేనంటారా? ఇప్పుడు ఆయన తండ్రి సింహాసనం పైన కూర్చొని మధ్యవర్తిత్వం చేస్తున్న ఆయన ఇప్పుడు తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి దావీదు సింహాసనమైన తన సొంత సింహాసనం పైన ఆయన కూర్చోబోతున్నాడు. ఆయన ఇప్పుడు ఆయన 2000 సంవత్సరాలు తండ్రి సింహాసనం పైన కూర్చున్నాడు. తెలుసు కదా మీకు, నేను జయించి, లవదిక సంకాలంలో వాగ్దానం ఏంటిది? 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో, నేను జయించి నా తండ్రితో పాటు నా తండ్రి సింహాసనం పైన కూర్చున్న ప్రకారముగా జయించు వాణిని నాతో పాటు నా సింహాసనం. ఏంటిది ఆ సింహాసనం? అది దావీదు రాజు యొక్క సింహాసనం, అది దావీదు కుమారుని యొక్క సింహాసనం, అది ఆయన సొంత సింహాసనం. ఇప్పుడు ఆయన దావీదు కుమారుడిగా, ఆయన యూదా గోత్ర సింహముగా, దావీదు కుమారుడిగా ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఆయన తన సొంత సింహాసనం కూర్చునే ముందు, అంటే ఇప్పుడు తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టే సమయమో కరెక్ట్గా ఈ 7వ సంకాలంలో మొదలవుతుంది. ఇప్పుడు విడిచిపెట్టి ఆయన తన సొంత సింహాసనం 1000 ఏళ్ల పరిపాలన కోసము దావీదు కుమారుడిగా సింహాసనం కూర్చునే ముందు మరొక్కసారి ఆయన అన్య జనులకు మనిషి కుమారుడిగా రావాల్సి ఉన్నది. దాన్నే మనం లూకా 17వ అధ్యాయం 26 నుండి 30 వచనాలలో చూస్తూ ఉన్నాం. లూకా 17వ అధ్యాయం 26 నుండి 30 వచనాలలో ఆయన మళ్ళీ మనిషి కుమారుడుగా ప్రత్యక్షమవుతున్నాడు.
ఎవరికి? అన్యజనులకు. ఎందుకు? ఆయన మొదటి రాకడలో ఆయన కేవలము ఇజ్రాయేలులకు సమరులకు మాత్రమే తను మనిషి కుమారుడని తన సూచనను చూపించాడు. కానీ ఇప్పుడు రెండవ రాకడలో ఆయన మనిషి కుమారుడని ఇప్పుడు అన్యజనులకు చూపిస్తా ఉన్నాడు ఆయన. మరి ఎప్పుడైతే అన్యజనులకు తాను మనిషి కుమారుడని చూపిస్తున్నాడో ఇదే ఇక అన్యజనులకు చివరి సూచన. దీని తరువాత ప్రపంచమంతా కూడా, అన్యజనుల ప్రపంచమంతా కూడా అగ్ని చేత కాల్చివేయబడబోతున్నది. మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన మొదలు కాబోతున్నదిగా. అప్పుడు ఆయన తన సొంత సింహాసనం పైన దావీదు కుమారుడిగా ఆయన ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. ఆయన ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో నుండి వచ్చాడు ఈ వ్యక్తి? యెహోరాము వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్, ఒక మంచి బ్యాక్గ్రౌండ్. కానీ ఇతనికి సహోదరులను చంపాలని, ఎందుకు? తనకు కాంపిటీషన్ ఎవరు ఉండొద్దు, సింహాసనానికి పోటీ ఎవరు ఉండొద్దని చంపాలని చంపుతున్నాడు. ఇక్కడ తన సహోదరులను చంపుతున్నాడు, రక్త సంబంధికులను చంపుతున్నాడు. వాట్స్ హిస్ స్పిరిట్? అతని ఆత్మను పట్టుకోండి. ఎక్కడి నుండి వచ్చింది అతనికి? యోషపాతు నుండి అయితే రాలేదు, లేకపోతే దావీదు దగ్గర నుండి అయితే రాలేదు. మీకు అర్థమైందానని చెప్పింది. ఎందుకంటే దావీదునే సౌలు చంపాలనుకున్నాడు, కానీ దావీదు అన్నాడు సౌలును చంపాలనుకోలేదు. ఒప్పుకుంటారా మీరు? 3 సార్లు దేవుడు దావీదు చేతికి సౌలును అప్పగించాడా లేదా? కానీ సౌలును ఏ హాని చెయ్యకుండా దావీదు ఎందుకు విడిచిపెట్టాడు? అది దావీదు యొక్క ఆత్మ, అది ఏబేలు యొక్క ఆత్మ. అది ఆమేన్. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, కారు ద్రాక్ష వలె నిజ ద్రాక్ష వలె చంపాలని చూస్తుంది. అబద్ధపు సంఘమే లేదా భౌతిక సంఘమే ఆత్మీయ సంఘాన్ని చంపాలని చూస్తుంది. అందుకే కయ్యోను ఏబేలు చంపింది. హల్లెలూయా. ఎప్పుడైనా ఫాల్స్ రిలీజన్, తప్పుడు మతమే నిజ మతాన్ని చంపాలని చూస్తుంది. సంఘకాలంలో అదే కనబడుతున్నది. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు ఏ స్టోరీ తీసుకున్నా నీకు అదే కనబడుతుంది. అది ఇప్పుడు కూడా అదే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇతని ఆత్మను మీరు పట్టుకోవాలి. దట్ ఈస్ వాట్ మై పాయింట్. ఎక్కడి నుండి వచ్చిందో మనం తెలుస్తుంది. ఆన్సర్ ఉంది ఇందులోనే. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏల ఆరంభించినప్పుడు తను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ, ఇజ్రాయెల్ అధిపతులలో కొందరిని, అధిపతులు కాదు, ప్రిన్సెస్ రాజకుమారులను కొందరిని హతము చేసెను. యెహోరాము ఏల ఆరంభించినప్పుడు 32 ఏళ్ళు వాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. తెలుసుగా మీకు, యూదా రాజ్యానికో యెరూషలేము రాజధాని. కానీ అదే 10 గోత్రముల వారికి సమరియా వాళ్ళకు రాజధాని. ఓకేనా? సమరియా వాళ్ళకు రాజధాని. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని, 6వ వచనం ఏమంటుంది? అతడు అహాబు కుమార్తె. ఎవరిమే? ఈ అహాబు ఎవరు? అహాబు యొక్క భార్య ఎవరు? ఆమె కుమార్తె ఎవరు? దట్ ఈస్ వాట్ ద మిస్టరీ. అదే ఇక్కడున్న మర్మము. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇజ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. ఇతను ఎందుకు చంపాడో మనకిప్పుడు అర్థమవుతుంది. ఇజ్రాయేల్ యొక్క ఏలుబడిలో ఉన్న రాజుల కుమార్తెను యూదా రాజుగా ఉన్న ఇతను వివాహం చేసుకున్నాడు. కనెక్షన్. వివాహం ఎంత ప్రాబ్లం తీసుకొస్తుందో ఈరోజు నేను ప్రసంగంలో చూపిస్తాను. లెట్ us pray. దానికంటే ముందు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇవి సాధారణమైన జ్ఞానముతోనో తెలివితేటలతోనో అర్థం చేసుకునేవి కావు. లేదా బైబిల్లో వచనంతో వచనం చదివి చరిత్రను తెలుసుకొని మనం చరిత్ర ద్వారా తెలుసుకునేవి కావు. ఇది ప్రత్యక్షతతో కూడిన విషయాలు. ఇవి దీస్ ఆల్ ద రివలేషన్స్ విచ్ వాస్ రివీల్డ్ బై ద 7th angel. 7వ దూత ద్వారా బయలుపరచబడిన ప్రత్యక్షతలు ఇవన్నీ కూడా. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఎంత చక్కగా నీ లేఖనములు స్పష్టంగా మా ముందు కనబడుతున్నాయి ప్రభువా. తండ్రి, నిజంగా నీ వాక్యము చెప్పినట్లుగా, నీ వర్తమానము చెప్పినట్లుగా
నీ ప్రవక్త ద్వారా నువ్వు ఈ చివరి దినములలో పలికినట్లుగా ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి దేవా. నేడు ఈ లేఖనము మా కళ్ళ ఎదుట నెరవేర్పు జరుగుతున్నది. చరిత్ర మరలా పునరుత్తం అవుతున్నది. హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. చరిత్ర తనకు తాను పునరుత్తం అవుతున్నది. దీన్ని మేము చూడగలుగుతున్నాం, మా కళ్ళ ఎదుట జరగడం. ఓ ప్రభు అయిన దేవా, తప్పకుండా ఈరోజు నీ పరిశుద్ధాత్మ రంగముపై నుండి ఇదిగో మాకు నీ అభిషేకముతో కూడిన ఆలోచనలను బయలుపరిచి ఇవన్నీ మేము గ్రహించినట్లు, వీటన్నిటిని మేము పట్టుకొనున్నట్లు, సాతాను యొక్క కుయుక్తులు, అపవాది యొక్క ప్రణాళికలు అవన్నీ మాకు బయలుపరచబడి వారిని మేము ఈ గడి యొక్క వాక్యము చేత ఎలా జయించాలో అవన్నీ నీ ప్రత్యక్షత ద్వారా పొందుకుంటూ ఆ మోసకరమైన వలలో మేము పడకుండా, వాడు వేస్తున్న ట్రాప్ ఏదైతే ఉందో వాడు నిమ్రోదు వలె ఇప్పుడు ఉన్నాడు ప్రభువా. నిమ్రోదు ఎలాగైతే వాడు యెహోవా ఎదుట వేటగాడైన పరాక్రమశాలైన వేటగాడుగా పిలువబడ్డాడో అలాగనే ఇప్పుడు కూడా వాడు అలాగునే ఉన్నాడు ప్రభువా. ఆ నిమ్రోదు మతము మాకు కనబడుతున్నది. ఆ నిమ్రోదు ఎలాగైతే అన్యత్వాన్ని క్రైస్తత్వాన్ని కలిపేశాడో, కాన్స్టంటైన్ ఎలాగైతే అన్యత్వాన్ని క్రైస్తత్వాన్ని కలిపేశాడో, ఇప్పుడు కూడా మళ్ళీ అదే సమయంలో మేము ఉన్నాం ప్రభువా. ఖచ్చితంగా ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది ప్రభువా. మేము దాన్ని పట్టుకునే భాగ్యము దయచేయి. మేము రోషముగా నీ వాక్యం కొరకు నిలబడే భాగ్యము దయచేయి. ఆ కృప మాకివ్వు. దాన్ని పట్టుకోగలిగిన మనస్సులు మాకు దయచేయి. వీటితో మాకేంది సంబంధము అని అనుకునే వారికి ఇంకా బయలుపాటు రాలేదు వాళ్ళకు ప్రభువా. వాళ్ళు తెలుసుకునేటట్లు చేయదేవా. ఈ ప్రత్యక్షతను దయచేయి తండ్రి. ఈరోజు నీ వాక్యం మాకు తెరువు దేవా. ఎందుకంటే ఈరోజు మాకు ఈ ముద్రలు తెరవబడాలి. ఈ ముద్రలలో దాగున్న ఈ విషయాలన్నీ మాకు బయలుపరచబడాలి. ఇప్పుడు నువ్వు దేవుని ప్రణాళికైన నీ ప్రణాళికను, అటు శత్రువైన సాతాను ప్రణాళికను రెండింటినీ నువ్వు ప్రభు ఆ ముద్రలో తెరిచి మాకు చూపిస్తున్నావు. దాని ద్వారా మేము ఎవరము, ఇప్పుడు ఎక్కడున్నాము, ఏ చోటుకి వెళ్ళబోతున్నాం, అసలు ఇప్పుడు క్రీస్తు యేసులో మా స్థానం ఏంటిది, వాక్యములో మేము ఏ స్థానంలో ఉన్నాం, ఏ అభిషేకాన్ని కలిగి ఉండాలి, ఎలా మేము శత్రువుని ఎదుర్కోవాలి, ఎలా వంత మేము యుద్ధం చేయాలి. ఎందుకంటే యుద్ధం భౌతికమైన యుద్ధం కాదని పౌలు గారు చెప్పారు ప్రభువా. ఇది ఆత్మీయమైన పోరాటం అన్నాడు ఆయన. ఇది ఆత్మీయ యుద్ధం అన్నాడు ఆయన. పోరాడుచున్నది అదిగో దురాత్మ సమూహములతో ప్రభువా, అంధకార చీకటి శక్తులతో మేము పోరాడుతూ ఉన్నాం తండ్రి. ఈ లోక నాదులతో, ఈ అంధకార చీకటి శక్తులలో, ఈ లోక నాదులలో ఉండి అవి పనిచేస్తున్నాయి ప్రభువా. ఈ లోక నాదులతో మేము పోరాడుతున్నాం అంటున్నాడు ప్రభువా. అందుకే ఆ పోరాటంలో మాకు ఖచ్చితంగా రక్షణ అనే శిరస్త్రం దయచేయి ప్రభువా. అవును ప్రభువా, మైమర్బనే దట్టిని మాకు దయచేయి ప్రభువా. ఇదిగో తండ్రి, సర్వాంగ కవచంను మేము ధరించుకునే భాగ్యము దయచేయి. ఖచ్చితంగా ఈరోజు ప్రభువా వాక్యమనే ఖడ్గను మా చేతిలో పట్టుకునే భాగ్యము దయచేయి. సత్యమనే దట్టిని మేము కట్టుకునే కృపను దయచేయి. సమాధానం అనే జోడిని మేము ధరించుకొని క్రైస్తవ సైనికుల వలె కొత్తగా చేరిన వారుగా కాదు ప్రభువా, ఆరితేరిన క్రైస్తవ సైనికుల వలె మేము యుద్ధములో ముందుకెళ్లే భాగ్యము దయచేయి దేవా. ఎందుకంటే మేము ఇప్పుడు యుద్ధంలో ఉన్నాం తండ్రి, ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఇప్పుడు మనం సాతానునికి దేవునికి మధ్యలో జరుగుతున్న పోరాటంలో మేము ఇదిగో ప్రభువా శిలువ సైనికులుగా ఉన్నాము. నీ వైపు ఉండి ఇప్పుడు మేము పోరాడుతున్నాం. నీ పక్షమున, వాక్య పక్షమున ఉండడమే, నీ పక్షమున ఉండడం, వాక్య పక్షము నుండి మేము పోరాడుతున్నాం ప్రభువా. ఆ కృపను మాకు దయచేయి. మమ్మల్ని అభిషేకించు. మా ఆలోచనలు తీసివేసి నీ ఆలోచనలతో నింపుదేవా. పూర్తిగా నీ వాక్య బయలుపాటుతో మా హృదయాలను నింపు తండ్రి. పూర్తిగా మమ్మల్ని స్వాధీనపరచుకోమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. ఓకే, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేమైన ధ్వని పిల్లలారా, జాగ్రత్తగా దేవుడి వాక్యమును మీరు వినాలని కోరుచున్నాను. వీఆర్ గోయింగ్. మనం ఇప్పుడు ఫస్ట్ ఈ ఆహాబు యెజబెల్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే అక్కడికి ఎందుకు వెళ్దాం అంటున్నానంటే, ప్రస్తుతం మనకు అదే ముఖ్యమైన పాయింట్స్. ఆహాబు యెజబెలు, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో ఫస్ట్ టైం, రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా మనకు ఆహాబు యెజబెలు యొక్క వివాహం కనబడుతున్నది.
ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, సొలొమోను యొక్క కుమారుడు రెహబాము కాలంలో ఇజ్రాయేలు రాజ్యము రెండుగా చీలిపోయింది. 10 గోత్రములు ఒకవైపు, యూదా మరియు బెన్యామీను గోత్రం ఇంకోవైపు. మరి యూదా బెన్యామీను గోత్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరంటే దావీదు యొక్క వంశావళుల నుండి వచ్చిన, అంటే యూదా గోత్రంలో నుండి దావీదు వంశావళి నుండి వస్తున్న వారే అక్కడ పరిపాలిస్తున్నారు. మొదటిగా దావీదు తర్వాత సొలొమోను తర్వాత మనం చూస్తున్నాం రెహబాము. ఈ రెహబాము కాలంలోనే ఇది రెండుగా చీలిపోయింది. అప్పుడు నేబాతు కుమారుడైన యారబాము ఆ 10 గోత్రాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిగతా గోత్రాలు, ఈ యూదా బెన్యామీను కాకుండా మిగిలిన 10 గోత్రాలు, వాటికి అతను రాజు అయ్యాడు. వాళ్ళందరూ అతన్ని రాజుగా ఎన్నుకున్నాడు, యరొబాముని. మరియు దాని మీద నేను ఒకసారి బోధించాను. యరొబామును వాళ్ళు రాజుగా ఎన్నుకోవడానికి కారణం రెహబామే దానికి కారణమని నేను ఇదివరకు బోధించాను. ఎందుకంటే ప్రవచనం ఏదైతే ఉన్నదో, దేవుడు సొలొమోను బ్రతుకున్నప్పుడు సొలొమోనుకి చెప్పి ఉన్నాడు. ఏమని చెప్పినాడంటే, నీ రాజ్యం రెండుగా నేను చీల్చబోతున్నాను, నీకు కేవలం 2 గోత్రాలే ఇవ్వబోతున్నాను, మిగతా 10 గోత్రములను నీ వద్ద నుండి తీసేయబోతున్నానని చెప్పాడు. కానీ అది నీ కాలంలో నేను జరిగించను, కానీ నీ కుమారుడు యొక్క ఏలుబడి కాలంలో నేను చేస్తానన్నాడు. అలాగుననే దేవుడు చెప్పిన ఆ ప్రవచనం ప్రకారంగానే రెహబాము యొక్క హృదయము ప్రజల పట్ల కఠినమయ్యి, ఇంకా ఎక్కువ బరువులు నేను మీ పైన మోపుతాను, నా తండ్రి మోపిన దానికంటే ఇంకా ఎక్కువగా నేను ఆ బరువులు మోపుతానని అతను చెప్పుకుంటూ వచ్చినవి. అంటే ఆ సమయంలో అతని ప్రక్కన ఉన్న వారు ఎవరైతే ఆ కౌన్సిలర్స్ అంటారో, వాళ్ళని ఆలోచనకర్తలు ఏవైతే అతనికి ఆలోచన ఇచ్చారో యవనస్తుడికి, ఆ ఆలోచన ప్రకారముగా అతను అలా చెప్పడం వలన అప్పుడు 10 గోత్రముల వారు, యూదా గోత్రం వారితో మాకు సంబంధం లేదు, బెన్యామీను గోత్రం వారితో మాకు సంబంధం లేదని చెప్పి ఆ 10 గోత్రం వాళ్ళు వేరైపోయి ఇక్కడ నేబాతు కుమారుడైన యరొబామును వారు రాజుగా ఎన్నుకున్నారు. వాళ్ళు యరొబాము ఇజ్రాయేలును పరిపాలించే సమయానికి వచ్చేసరికి అప్పటికి యెరూషలేమే అప్పటి వరకు మొత్తం ఈ 12 గోత్రములకు రాజధానిగా ఉండే. యెరూషలేంలోనే మందిరం ఉండే. తెలుసు కదా మీకు, లేవికాండము 23వ అధ్యాయంలో 7 పండుగలు యెహోవా నియమించి పెట్టాడు ఇజ్రాయేలుకు. ఆ 7 పండుగలలో ఖచ్చితంగా 3 పండుగలకు ఇజ్రాయేలు ప్రపంచంలో ఎక్కడున్న యూదులు, ఇజ్రాయేలు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి రావాలంటే వాళ్ళు ఆ 3 పండుగలకు వాళ్ళు ఖచ్చితంగా యెరూషలేముకు రావాలి, రాజధానికి రావాలి. ఎందుకంటే అక్కడే సొలొమోను కట్టించిన మందిరం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు ఆ 3 పండుగలను అక్కడే చేసుకోవాలి వాళ్ళు. కాబట్టి ఆ కారణాన్ని బట్టే యరొబాము ఏం ఆలోచించాడంటే, వీళ్ళు కనుక అలా పండుగలకు అక్కడికి వెళ్తే, వింటున్నారా, వీళ్ళు కనుక పండుగలకు అక్కడికి వెళ్తే ఎక్కడ ఈ వీళ్ళ యొక్క మనస్సులు మారి వీళ్ళు రెహబాము వైపు తిరుగుతారో, అలా తిరగడం ద్వారా వీళ్ళు నన్ను, నా కుటుంబాన్ని, నా సంతానాన్ని చంపేస్తారనే భయముతో ఇతను ఏం చేశాడంటే, ఇతనే షోమ్రోనులో ఇక పెద్ద విగ్రహార్థనకు సంబంధించిన బలిపీఠములు కట్టడం మొదలుపెట్టాడు. మరియు విగ్రహార్థనను ఇజ్రాయేలులకు పరిచయం చేయడం మొదలుపెట్టాడు. విగ్రహార్థనను ఆ 10 గోత్రాల వారికి తీసుకురావడం మొదలుపెట్టాడు యరొబాము తర్వాత ఒమ్రి వస్తున్నాడు. అతని కుమారుడు ఒమ్రి కూడా అలాంటి వాడే, సేమ్ యెహోవా దృష్టికి బహు చెడుతనం చేసిన వాడని బైబిల్ చెప్తా ఉన్నది ఇక్కడ చరిత్రలో. అలానే విగ్రహార్థికులు వీళ్ళు ప్రజలను విగ్రహార్థన వైపు తిప్పుతున్నారు. ఏదైతే 10 ఆజ్ఞలలోని మొదటి ఆజ్ఞలో దేవుడు ఏ విగ్రహమును చేసుకోవద్దు, ఏ విగ్రహానికి మొక్కవద్దని చెప్పాడో, ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, నీళ్ళలో కానీ ఏ రూపమును మీరు చేసుకొనవద్దు, ఏ రూపానికి మీరు మొక్కదని చెప్పాడో దానికే, ఆ మొదటి ఆజ్ఞకే వ్యతిరేకంగా వీళ్ళు విగ్రహార్థన తీసుకొచ్చారు. వీళ్ళు ఈ 10 గోత్రముల వారికి విగ్రహార్థనను అలవాటు చేశారు. ఒమ్రి తర్వాత ఒమ్రి కుమారుడు అహాబు, ఇతను ఇంకా ఎక్కువ చెడుతనం చేస్తాడు. ఎందుకంటే మనం గనక బైబిల్లో చదివితే ఈ ఆహాబు ఎవరైతే ఉన్నారో, ఈ ఆహాబు యొక్క కాలమును గురించి చాలా సవివరంగా అతని గురించి ఎక్కువగా బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకు అంత ఎక్కువగా బైబిల్ దాని గురించి వివరిస్తున్నది అంటే,
ఇజ్రాయేలు రాజులందరిలో ఇతను ఒక దుష్టుడు. ఇతను ఒక భయంకరమైన దుష్ట పనులు చేశాడు. ఇతను అతి భయంకరమైన దుష్ట పనులు చేశాడు. ఇదివరకు చేసిన రాజుల కంటే అతి ఘోరంగా చేశాడు ఇతను. మరి అందులో ఈ ఆహాబు గురించి ఫస్ట్ టైం మనం బైబిల్లో మొట్టమొదటిసారిగా బైబిల్ ఎక్కడ కనుగొంటామంటే రాజుల మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం అతన్ని కనుగొంటాం. అతన్ని మనం అక్కడ కనుగొంటాం. 31వ వచనంలో మనం కనుగొంటున్నాము. 30వ వచనం. ఒమ్రీ కుమారుడైన అహాబు, అంటే 29 నుండి చదువుదాంలే, ఇంకా మనకు 28, 29 చదువుకుంటొద్దాం. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతిపెట్టబడెను. షోమ్రోన్ అంటే సమరియా, యాక్చువల్గా సమరియా ఇంగ్లీష్లో, షోమ్రోన్ అని ఉంటుంది తెలుగులో. షోమ్రోనులో సమాధి చేయబడి సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజయ్యను. మీరు గమనించాలి. మొదటిగా యరొబాము తర్వాత ఒమ్రీ, నేబాతు కుమారుడైన యరొబాము తర్వాత ఒమ్రీ తర్వాత ఇప్పుడు అహాబు. ఇప్పుడు మనం గమనిస్తే అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజని. 29 వచ్చాం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో, ఇప్పుడు యూదాలో ఎవరు పరిపాలిస్తున్నారంటే ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇజ్రాయెల్ వారికి రాజై షోమ్రోనులో, అదే ఇంగ్లీష్లో సమరియా, ఇజ్రాయెల్ వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. గమనించారా మాట? ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నేబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనులకు రాజైన ఎద్బెయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. నేరుగా బయలుదేవతను ఆరాధించడం మొదలుపెట్టాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇతను ఒక ఇజ్రాయెలు రాజై ఉండి ఇజ్రాయెలులో ఉన్న కన్యకలను పెళ్లి చేసుకోకుండా ఒక విగ్రహార్థికురాలని, ఆమె తండ్రి ఒక విగ్రహార్థికురాడు, అతను బయలుదేవతలో అతను కూడా ఒక పూజారి. అతను రాజై ఉన్నాడు ప్లస్ పూజారై ఉన్నాడు. వింటున్నారని చెప్పింది. అలాంటి కుమార్తెను యెజబేలుని వివాహము చేసుకొని, చూడండి, ఈ వివాహము ఇజ్రాయేలులోకి ఏం తీసుకొచ్చిందంటే, ఇజ్రాయేల్ మొత్తం 10 గోత్రముల వారికి శాపాన్ని తీసుకొచ్చింది. ఇది విగ్రహార్థం తీసుకొచ్చింది, దేవుడి శాపాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఒకే ఒక దేవుని ఆరాధన నుండి ఇప్పుడు బహుదేవత ఆరాధనల వైపు తిప్పింది. అది కూడా ఆ బహుదేవత ఆరాధనలు కూడా ఏవైతున్నాయో, ఆ బహుదేవతలను పెడుతున్నాయో అవి దేవతలు కావవి, అవి కేవలం విగ్రహాలు మాత్రమే. అలాంటి వాటి వైపు తిప్పింది ఈమె. అలాంటి దాంట్లో ఒకటేంటంటే బయలుదేవత. ఇప్పుడు ఆ బయలుదేవతకు నేరుగా గుళ్ళు కట్టేయడం మొదలుపెట్టారు, నేరుగా అక్కడ ఆరాధన చేయడం మొదలుపెట్టారు. వింటున్నారా? ఇప్పుడు వివాహం చేసుకోవడం ద్వారా ఒక్క ఫ్యామిలీ కాదు, ఒక్క కుటుంబం కాదు ఇప్పుడు నాశనం అవుతున్నది, మొత్తం రాజ్యమే నాశనం అవుతున్నది. ఆ 10 గోత్రంలో ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారు. అది ఎంత ప్రభావితం చేసిందంటే మొత్తం సంఘం పైన ప్రభావితం చూపించింది అది. ఎందుకంటే పాత నిబంధనలో ఇజ్రాయేలు సంఘానికి సాదృశ్యం, అవునా కాదా? సంఘానికి సాదృశ్యం, అవునా కాదా? ఎందుకంటే సంఘం అంటే అర్థం ఏంటిది? బయటికి పిలువబడిన వారని అర్థం. వీళ్ళు బయటికి పిలువబడిన వారైనా కాదా? మోషే ఆధ్వర్యంలో వాళ్ళు మొదటి నిర్గమంలో ఆ బానిసత్వంలో నుండి, ఆ ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి వీళ్ళు బయటికి పిలువబడ్డారా లేదా? వీళ్ళు, దట్ ఈస్ వాట్ ద చర్చ్ అంటేనే, సంఘం అంటేనే అర్థం ఏంటంటే, ప్రవక్త బ్రహ్నం గారు అన్నారు, సంఘం అంటే అర్థము కాల్డ్ అవుట్ పీపుల్, బయటికి పిలువబడిన ప్రజలని అర్థం.
ఇప్పుడు సంఘానికి మొత్తం ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు సంఘానికి మొత్తము ఇప్పుడు 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 ప్రభావితం చూపించింది ఒక్కరి వివాహం. ఎందుకంటే అతను ఎవరు? అతను ప్రథమ పౌరుడు, అతను రాజై ఉన్నాడు. ఇప్పుడు అతను చేసుకుంటున్న స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె ప్రథమ పౌరురాలై ఉన్నది. మరి మీకు గుర్తుందా ఎస్తేరు యొక్క కథలో వస్తీని గూర్చి? ఎందుకు రాజు వస్తీని వెలగొట్టవలసి వచ్చింది? ఎందుకంటే ఆమె ప్రథమ పౌరురాలు. ఆమె ఎలా ప్రవర్తిస్తే ఆ దేశంలో ఉన్న స్త్రీలందరూ కూడా అలానే ప్రవర్తిస్తారు. ఆ ఒక్క స్త్రీ యొక్క ప్రవర్తన ఆ దేశంలో ఉన్న మిగతా స్త్రీలందరిపైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రథమ పౌరురాలుగా ఉన్న ఆమె, ఆ ఫస్ట్ లేడీగా ఉన్న ఆమెనే తన భర్త మాటకు లోబడకపోతే, తన భర్త పిలిచినప్పుడు రాకపోతే, ఇక మిగతా ఆడవాళ్ళు, మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎలా మా మాట వింటారని రాజును వాళ్ళు ప్రశ్నించారు. వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక కుటుంబంలో ఒక వివాహము, అది కూడా ప్రాముఖ్యమైన వాళ్ళ యొక్క వివాహము ఎంత వ్యత్యాసాన్ని తీసుకొస్తుందో చూడండి. పాస్టర్ కొడుకులకు మెసేజ్లో లేని అమ్మాయిలతో వివాహం, పాస్టర్ యొక్క కూతుర్లకు మెసేజ్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, నేను వర్తమానంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అతను పాస్టర్, ఎంటే మెసేజ్ పాస్టర్, అతని కూతురికి వేరే మెసేజ్లో లేని అబ్బాయిని వివాహం చేయడం, డినామినేషన్లో ఉన్న వాళ్ళని వివాహం చేయడం, సంఘ శాఖలో ఉన్నవాడిని 666 666 యొక్క ముద్రలో ఉన్నవాడిని వివాహం చేయడం, దానికి ఎంటే మెసేజ్ పాస్టర్లు సపోర్ట్ చేయడం, దాని గురించి నిలబడి పొలిపిడి దగ్గర నిలబడి వెనకాల నిలబడి దాన్ని ఖండించకపోవడం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా ఇది సాధ్యం? ఎలా వీళ్ళు ఎత్తబడతారు? ఎలా వీళ్ళు నిలబడతారు? వర్తమానం కోసం నిలబడుతున్నామని చెప్పినప్పుడు ఆ పాపమును ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మొదటి వివాహము, చివరి వివాహం మర్చిపోవద్దు. మొత్తము బైబిల్ అంతా వివాహం చుట్టే తిరుగుతూ ఉన్నది. బైబిల్ స్టార్టెడ్ విత్ ద మ్యారేజ్, బైబిల్ ఎండెడ్ విత్ ద మ్యారేజ్. పరిశుద్ధ గ్రంథం ప్రారంభమైందే వివాహముతో ప్రారంభమైంది. పరిశుద్ధ గ్రంథం ముగించబడుతున్నదే వివాహముతో ముగించబడుతున్నది. ఆది కాండములో మొట్టమొదటిసారిగా దేవుడు తన రూపంలో, తన పోలికలో శ్రీమతి ఆదామును సృజించినప్పుడు వాళ్ళిద్దరి వివాహముతో సృష్టి ప్రారంభమైతే, ఇక్కడ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మరలా యేసుక్రీస్తు ఆయన యొక్క వధువు యొక్క పెళ్లి కుమార్తె యొక్క గొర్రెపిల్ల యొక్క భార్యతో జరుగుతున్న వివాహముతో ఈ సృష్టి ముగించబడతా ఉన్నది. వివాహం ఒక మర్మమై ఉన్నదని పౌలు గారు అందుకే రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన ఎందుకు మర్మమని రాశాడంటే కారణం అదే. మెనీ పీపుల్, చాలామంది అక్కడే రాజీ పడుతున్నారు, నిలబడలేరు వాక్యం కోసం. కొందరు అంటున్నారు నాతో, పాస్టర్ గారు వాళ్ళు ఇప్పుడు మెసేజ్లో లేరు, కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళని మెసేజ్లోకి తీసుకురావచ్చు కదా. చూడండి, ఇక్కడ పెళ్ళైన తర్వాత ఆమెను మెసేజ్లో తీసుకుపోవడం కాదు, ఆమె మెసేజ్లోకి ఆహాబు వెళ్ళాడు. యెజబేలును వర్తమానంలోకి తీసుకురావడం కాదు, యెజబేలు వర్తమానంలోనికి, యెజబేలు యొక్క బహుదేవత ఆరాధన ప్రసంగంలోనికి, ఏకదేవుని ఆరాధన యొక్క ప్రసంగాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు ఇప్పుడు ఆహాబు. అతని వలన సంఘమంతా వెళ్ళింది, ఇప్పుడు అతని వివాహము సంఘమునంతా దేవుని శాపానికి, దేవుని ఉగ్రత పాత్రలకు గురవునట్లు చేసింది. దేవుని ఉగ్రత పాత్రలు కుమ్మరించబడినట్లు చేసింది. అక్కడ అతని వలన సంఘము బాధలు అనుభవించింది, శ్రమలు అనుభవించింది, పాత్రలు అనుభవించింది. ఎందుకు? మీరు గమనించండి, ఇక్కడ ఆహాబు యెజబేలు ఒక వివాహం మనం చూస్తున్నాం. వీళ్ళ వివాహం తర్వాత ఇప్పుడు 17వ అధ్యాయంలో మొత్తం బైబిల్లోనే ఫస్ట్ టైం ఇప్పుడు ఆహాబు ఏలియా రంగంపైకి వస్తా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు షోమ్రోనులోనే ఉన్నారు. ఆమేనంటారా? ఆహాబు, యెజబేలు 16వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో కనబడుతున్నారు. ఫస్ట్ టైం, మొదటిసారిగా కనుగొంటున్నాం, వాళ్ళ వివాహం కనుగొంటున్నాం. దాని ద్వారా బయలుదేవతలు రావడం మొదలుపెట్టినాయి, దాని ద్వారా విగ్రహార్థం రావడం మొదలుపెట్టింది, దాని ద్వారా దేవునికి దృష్టికి బహుచెడుతనం, ఇంతకు ముందున్న తన పితరులందరికంటే ఇంకా ఎక్కువ కార్యాలు చేయడం మొదలుపెట్టాడు ఇతను.
ఎందుకంటే ఇతని పైన యెజబెలు ప్రభావం ఉంది. ఇతను కేవలం పపట్, ఇతను కేవలం ఒక బొమ్మ మాత్రమే. కానీ ఇతను వెనకాల ఉండి నటిస్తున్నదంతా, ఇతను వెనకాల ఉండి నడిపిస్తున్నదంతా యెజబెలు అయి ఉన్నది అక్కడ. యెజబెలు యొక్క ఆలోచనలు, యెజబెలు యొక్క నడిపింపు, యెజబెలు యొక్క కుయుక్తమైన క్రూరమైన ప్రణాళికలు ఇతను నెరవేర్పు చేస్తూ ఉన్నాడు. ఇతను కేవలం పైకి మాత్రమే రాజు, కానీ ఇతను వెనకాల ఉండి నడిపిస్తుందంట యెజబెలు. కావాలంటే బైబిల్ చరిత్ర చదవండి. అండ్ యు సీ, మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎంత ప్రభావం చూపిస్తుందో ఈ స్త్రీ అంటే. బయలుదేవతలను నేరుగా బలిపీఠాలు కట్టిస్తూ బయలుదేవతలను పూజించేటట్లు చేస్తూ ఉన్నది. 31వ వచనంలో అదే అంటున్నది. నెబాదు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అని అనుకొని అతడు సిదోనులకు రాజైన ఎత్బయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచు నుండెను. షోమ్రోనులో తను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించాను. ఆల్రెడీ షోమ్రోన్లో వచ్చేసింది. ఇప్పుడు బయలుదేవతలకు పునాది మందిరాలు, ఇప్పుడు బయలుదేవతలు ఒక పూజారులు, ప్రవక్తలు మొదలయ్యారు. ఇప్పుడు బయలు ప్రవక్తలు. యెజబెలు వాళ్ళను పోషించడం మొదలుపెట్టింది. యెజబెలు వాళ్ళని తీసుకురావడం మొదలుపెట్టింది. ప్రజలకు బయలుదేవతను ఆరాధించడం ఎలాగో నేర్పించడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆహాబు ఇప్పుడు కేవలం ఒక బొమ్మ మాత్రమే, కానీ ఆహాబు వెనకాల ఉండి నడిపిస్తున్నది ఎవరంటే మొత్తం యెజబెలే. ముప్పై 33వ వచనం. మరి ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఏం స్తంభం అట? దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. గమనించారా? ఆ తర్వాత మీరు గమనించండి, అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. మీరు గమనిస్తే అక్కడ బెతీలుడైన హీయేలు ఎరుకో పట్టణంను కట్టించాడు. అతడు దాని పునాది వేగా అభిరామన్ అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాడు. ఈ విధంగా ఎందుకంటే యోషువ చెప్పాడు, ఎవరైతే ఈ ఎరుకో పట్టణమును మరలా ఈ శపించబడిన పట్టణాన్ని మరలా కట్టించడానికి ప్రయత్నిస్తాడో వాడు శాపగ్రస్తుడు అవుతాడు, వాని కుటుంబం శాపగ్రస్తం అవుతుందని ఆల్రెడీ యోషువ చెప్పాడు. కానీ తన ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ రాజు ఆహాబు యెజబెలు ఒక ఆధ్వర్యంలో మళ్ళీ ఎరుకో మొదలవుతున్నది. గమనించారా? సరిగ్గా 17వ అధ్యాయానికి వచ్చేసరికి మనకు వీళ్ళిద్దరూ రంగంపై ఉండగా ఆహాబు యెజబెలు, ఆహాబు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశము, మరియు యెజబెలు ఎవరు? వాటికన్. యెజబెలు ఎవరు? రోమన్ క్యాథలిక్. వాటికన్ అది కూడా రంగంపై ఉండగా వీళ్ళిద్దరికి వివాహం జరిగి ఉండగా ఇదిగో రంగంపైకి ఎవరు వస్తున్నారంటే, దేవుడు రంగంపైకి ఎవరిని తీసుకొస్తున్నాడంటే తిష్పుడైన ఏలియాని తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏలియా తన వర్తమానంతో బయలుదేరాడు. ఆమేన్. వీళ్ళ ముగ్గురు షోమ్రోన్లోనే ఉన్నారు, వీళ్ళ ముగ్గురు అమెరికాలోనే ఉన్నారు. 1960లో గుర్తుంది కదా మీకు? ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా 1776 నుండి 1960 వరకు అమెరికా దేశాన్ని పరిపాలించిన అధ్యక్షులలో ఎవరు కూడా రోమన్ క్యాథలిక్ సంబంధించిన కాదు. కానీ మొట్టమొదటిసారిగా జాన్ ఎఫ్ కెనడీ ఎప్పుడైతే అమెరికా దేశానికి అక్కడ స్త్రీల ఓట్ల ద్వారా గెలిచి తాను రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ కలిగిన లేదా రోమన్ క్యాథలిక్ సభ్యుడైన ఈ జాన్ ఎఫ్ కెనడీ ఎప్పుడైతే అమెరికా దేశానికి అధ్యక్షుడు అయ్యాడో, ఇదిగో ఇప్పుడు యెజబెలుతో ఇక్కడ ఆహాబు, యెజబెలు ఎవరంటే రోమన్ క్యాథలిక్, ఇక్కడ ఆహాబు ఎవరంటే అమెరికా. ఇప్పుడు ఈ రెండు వివాహం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఆ రెండు వివాహం చేసుకున్నప్పుడు ఏమొస్తుంది రంగంపైకి? ఖచ్చితంగా అక్కడికి ఏలియా రావాలి. ఇక్కడ బైబిల్లో చరిత్రలో ఏలియా వచ్చాడు కాబట్టి మళ్ళీ మన కాలంలో కూడా చరిత్ర మళ్ళీ తనకు తాను పునరుద్ధం కావాలి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏలియా రావాలి. అందుకే ఏలియా వచ్చాడు. అతనే విలియం మ్యారన్ బెన్హామ్ అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 17వ అధ్యాయం 1వ వచనం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును
గిలాదు కాపరస్తుల సంబంధియును. గిద్యోను కూడా గిలాదు కాపరస్తుడే, గిలాదు నుండి వచ్చిన వాడే. గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్పీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి షోమ్రోనుకి వచ్చాడు. ఇప్పుడు సమరియా, షోమ్రోను క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇజ్రాయిల్స్, ఇజ్రాయెల్లకు అది రాజధాని. ఇప్పుడు అక్కడికి వచ్చాడు. దీవెనలతో కాదు, ఆశీర్వాదాలతో కాదు, దేవుని ఉగ్రత పాత్రలతో. 1960లో ఏం మొదలైంది? దేవుని ఉగ్రత పాత్రలతో ప్రవక్త బయలుదేరాడు. ఇప్పుడు ఆమేన్, హల్లెలూయా. అమెరికా నిన్ను నేను 1933లోనే నేను చూశాను. 7వ దర్శనంలో అమెరికా మొత్తము అది పూర్తిగా కాలిపోయి, అణుబాంబు చేత పూర్తిగా కాలిపోయి, పూర్తిగా పేలిపోయి, గోతులు పొగ తప్ప నాకేమీ కనబడలేదు అన్నాడు ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా. వాటికన్ గురించి ఏం మాట్లాడాడు ఆయన? రోమన్ క్యాథలిక్ గురించి ఏం మాట్లాడాడు? 1 గంటలోనే మొత్తము అది సర్వనాశనం కాబోతుందని. ప్రపంచంలో ఉన్న రోమన్ క్యాథలిక్ అంతా, వాటికన్ అంతా 1 గంటలోనే అణుబాంబు చేత నాశనం కాబోతుందని ప్రకటన 18లో చెప్పినట్టుగా అది జరగబోతుందని చెప్పేసి ప్రవక్త చెప్పాడు. అవునా కాదా? ఏం తీసుకొస్తున్నాడు ఇప్పుడు? ఈ రెండు క్రూర మృగాల పైన, ఈ ప్రకటన 13లో ఉన్న ఈ 2 క్రూర మృగాల పైన ప్రవక్త ఏలియా ఏం తీసుకొస్తా ఉన్నాడు? ఈ రెండిటి పైన శాపములను తీసుకొస్తున్నాడు. ఈ రెండిటి పైన ఉగ్రత పాత్రలను తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఈ 2 వివాహము చేసుకొని ప్రజలందరినీ వ్యభిచారంలోకి నడిపించింది. ప్రజలందరినీ ఆ ప్రతిమను మొక్కేటట్లు చేస్తా ఉన్నది. ప్రకటన 13లో ఉన్న ప్రతిమను వాళ్ళు మొక్కున్నట్లుగా, దాని ముద్రను వేసుకున్నట్లుగా ప్రజలను బలవంతం చేస్తా ఉన్నది. ఆమేన్. ఏలియా ఇప్పుడు వస్తున్నాడు. ఇక్కడ వస్తుంటున్నాడు. తీసుబడిన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. వావ్! మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. ఏంటిది అది? ఉగ్రత పాత్ర. ఏంటిది అది? ఆకాశం అంతా ఇత్తడిగా మారిపోయింది. ఎంతమంది తెలుసు? ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఇత్తడి దేనికి సదృశ్యమో తెలుసా? తీర్పుకి. ఆకాశం అంతా ఇత్తడిగా మారిపోయింది. మంచు కనీసం వర్షాలు పక్కకు పెట్టి మంచు కూడా లేదు, గాలిలో తేమ కూడా లేదు. ఎందుకు? కారణం ఏంటిది? ఉగ్రత పాత్రలు కుమ్మరించబడడం మొదలైంది. ఇప్పుడు ఏలియా కాలంలో 1964లో ఏం జరిగింది బ్రదర్? ఆయన అక్కడ ఎక్కడైతే ఆ 7 దూతలు వచ్చారో ఆ స్థలంలో ఆయన అక్కడ ఉన్నప్పుడు, ఆ సన్సెట్ పర్వతం దగ్గర ఉన్నప్పుడు సుడిగాలులో యెహోవా ప్రత్యక్షమయ్యాడు. ఆయన 3 సార్లు వచ్చాడు ఆయన అక్కడికి. ఆ తర్వాత ఆయన ఒక రాయిని తీసుకొని ఆకాశంలో విసిరి ఇలా అన్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, పశ్చిమ తీరమునకు ఇప్పుడు తీర్పు రాబోతుందని. 3 రోజుల తర్వాత ఏం జరిగింది? అలస్కా భూకంపం మొదలైంది. చరిత్రలోనే, అమెరికా దేశం యొక్క చరిత్రలోనే అంత భయంకరమైన భూకంపం ఎప్పుడు రాలేదు. ఎప్పుడైతే ఆ భూకంపం వచ్చిందో మొత్తము అక్కడున్న భూమిలోని పలకలన్నీ కదిలిపోయాయి. మొత్తము సర్వనాశనం అయిపోయింది. తీర్పులుగా అమెరికా పైన కుమ్మరించడం మొదలుపెట్టింది. అందుకే ప్రవక్త ఎప్పుడైతే ఆయన ఆ కాలిఫోర్నియా గురించి ఆయన ప్రవచించాడు, అది సముద్రం యొక్క లోతులోనికి వెళ్ళిపోతుందని ప్రవచించాడు. అప్పటి నుండి అక్కడ భూకంపాలు మొదలైనాయి. అప్పటి నుండి అక్కడ భూమి కదలడం మొదలైంది. ఎందుకు? ప్రవక్త వచ్చి అక్కడ తీర్పులు కుమ్మరించడం మొదలుపెట్టాడు. ఆమేన్. అమెరికా తీర్పులకు గురవుతా ఉన్నది. వాటికన్ తీర్పులకు గురవుతా ఉన్నది. 2 క్రూర మృగములు తీర్పులకు గురవుతా ఉన్నది. ఎందుకు? 1963లో ఆయన న్యాయాధిపతిగా, తీర్పరిగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓ ఫ్రెండ్స్, స్నేహితులారా, మీరు గమనించండి. ఏలియా ఇప్పుడు, దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నీ రాజ్యాన్ని ఆస్వాదించును గాక, అహాబు యెజెబెలు దేవుడు నీకు మంచి పిల్లలను ఇచ్చును గాక అని అంటూ వస్తలేడు అక్కడికి. ఇప్పుడు అవే ప్రసంగాలు ఎక్కువైపోయినాయి.
సంఘ శాఖ వాడు ఒకవైపు శాపములు కనబడుతుంటే, ఒకవైపు దేవుని తీర్పులు కనబడుతుంటే, ఈ కరోనా వైరస్ ఏంటిదో వాళ్ళకి తెలియదు, ఈ కరోనా వైరస్ ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలియదు, లేఖనంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ఒకటే ప్రార్థన, ప్రభువా ఈ కరోనా వైరస్ తీసేవా, ప్రభువా దీనికంటే దారుణమైనవి రాబోతున్నాయని అదిగో ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. అదిగో బైబిల్ హెచ్చరిక చేస్తూనే ఉన్నది. ఈ ఉన్నదానికే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఇంకా రాబోయేదాన్ని ఏం తట్టుకోగలుగుతారు వీళ్ళు? ఎందుకంటే వీళ్ళు లేఖనాలు చూడలేరు, వీళ్ళు వాక్యాన్ని చూడలేరు, వీళ్ళకి వర్తమానం ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ళ థియాలజీ కావాలా, పనికిరాని థియాలజీ. వీళ్ళకేమైనా థియాలజీ కావాలా తప్ప దేవుని వాక్యం కాదు వీళ్ళకి కావాల్సింది. థియాలజీగా చూసుకోవడమే తప్ప ప్రత్యక్షత చూసుకోవడం కాదు. ఎందుకంటే బైబిల్ అంతా కూడా యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. ఆది కాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు బైబిల్ అంతా యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. ఇది ప్రత్యక్షత ద్వారాను బైబిల్ చదవాలి, థియాలజీ ద్వారా కాదు, మానవ జ్ఞానము ద్వారా కాదు, మానవ తెలివితేటల ద్వారా కాదు. ఎందుకంటే ఈ బైబిల్ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. రాసింది 40 మంది కంటే 40 మంది కావచ్చు, కానీ వారిలో ఉండి రాసింది ఎవరంటే పరిశుద్ధాత్మ. అందుకే పరిశుద్ధాత్మనే దీన్ని బయలుపరచాలి. ఏ పరిశుద్ధాత్మనైతే ఈ బైబిల్ని రాస్తాడో ఆ పరిశుద్ధాత్మనే దీన్ని బయలుపరచాలా. వేరే వాళ్ళు దీన్ని బయలుపరచలేరు, థియాలజీలు దీన్ని బయలుపరచలేవు. హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ బయలుపరచాలా. లేఖనాల నుండి లేఖనాలు సరిచూసుకోవడం కాదు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయనని పౌలు గారు రాశాడు. లేఖనము నుండి లేఖనం, అక్షరం నుండి అక్షరం సరిచూసుకునేది కాదు ఇది. అక్షరం నుండి అక్షరం పోల్చుకొని చదివేది కాదు ఇది. ఇది ప్రత్యక్షతతో కూడింది. ఇది బైబిల్ అంతా ప్రత్యక్షత అయి ఉన్నది. బైబిల్ అంతా యేసుక్రీస్తుని గూర్చిన ప్రత్యక్షత. ఇది యేసుక్రీస్తు తన సంఘాన్ని కూడా 16వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన ఏమని చెప్పాడు? ఎక్కడ కడతానన్నాడు? బండ అనే ప్రత్యక్షత పైన కడతానన్నాడు ఆయన, బండ అనే బయలుపాటు పైన. ఎందుకంటే పేతురికి తను ఎవరో బయలుపరచబడ్డది. పేతురికి ఆ మనిషి కుమారుడు ఎవరో, ఆ మనిషి కుమారుడు పరిచయం ఏంటో బయలుపరచబడ్డది. అందుకే నువ్వు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అన్న వెంటనే యేసు అంటున్నాడు, సీమోను బర్యోనా నువ్వు ధన్యుడవు. ఇది మనుష్యులు నీకు బయలుపరచలేదు, ఇది రక్త మాంసములు నీకు బయలుపరచలేదు, ఇది నా పరలోకపు తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడు. కాబట్టి అలాగుననే ఇప్పుడు నేను సంఘాన్ని కూడా నీకు ఎలాగైతే ఆత్మక బయలుపాటు ద్వారా నువ్వు దీన్ని పొందుకున్నావో అలాగే నేను సంఘాన్ని కూడా అదే బయలుపాటు అనే బండ పైన నేను కడతానన్నాడు ఆయన. కానీ ఈరోజు ప్రజలకు అది అర్థం కావట్లేదు. గుడ్డి వాళ్ళు, లవదిక సంఘకాలం గుడ్డిది, అందుకే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకు కనులుండి చూడలేరు, చెవులుండి వినలేరు, వింటున్నారా, నోరుండి మాట్లాడలేరు. వారికి 3 లేవు, కనులు లేవు, చెవులు లేవు, నోరు లేవు. కాబట్టి వాళ్ళు గుడ్డి వాళ్ళు, కాబట్టి వాళ్ళు దాన్ని అందుకే గ్రహించలేకపోతా ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, రాత్రి నేను చెప్పకూడదు ఏంటంటే, జాగ్రత్తగా వినండి, వాక్యం చెప్తున్నది. when Elijah came, ఏలియా వచ్చినప్పుడు తీర్పులు మొదలవుతాయి. ఎందుకంటే ఏలియా ఎప్పుడు వస్తాడో తెలుసా? అహాబు యజబేలు రంగం పైన ఉన్నప్పుడు. ఇక్కడ అహాబు యజబేలు చరిత్రలో రంగం పైన ఉన్నప్పుడు, ఇప్పుడు ఏలియా తీర్పుల యొక్క వర్తమానముతో, పాత్రల యొక్క వర్తమానంతో బయలుదేరాడు. పాత్రలు కుమరిస్తూ ఉన్నాడు. చరిత్రలో ఏం జరిగిందో ఇప్పుడు మళ్ళీ మొదలైంది. చరిత్రలో జరిగిందే మళ్ళీ రిపీట్ అవుతున్నది. చరిత్రలో జరిగింది. అందుకే అక్కడ అడవులు కాలిపోతున్నాయి అమెరికాలో. అందుకే అక్కడ సుడిగాలులు, టోర్నడోస్ వస్తున్నాయి భయంకరంగా. అందుకే భూకంపాలు వస్తూ ఉన్నాయి. అందుకే అక్కడ కరువులు వస్తూ ఉన్నాయి. అక్కడ వర్షములు ఎక్కువైపోయి వరదలు వస్తూ ఉన్నాయి. అందుకే అవన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. అక్కడ భూకంపాలు అవన్నీ కలుగుతూ ఉన్నాయి. ఎందుకు? తీర్పులు మొదలైన 1964 నుండి ఏలియా తీర్పును ప్రకటించాడు. తీర్పులు మొదలైనవి. మీరు గమనిస్తే ఆ 2వ క్రూరముగానికి, ప్రకటన 13లోని ఆ 2వ క్రూరముగానికి తీర్పులు మొదలైనవి. మొదటి క్రూరముగానికి తీర్పులు మొదలైనవి. ప్రపంచానికి తీర్పులు మొదలైనవి, దాన్ని వెంబడిస్తున్న ప్రపంచానికి. మీరు అనుకుంటున్నారా ఇండియా ఒక స్వతంత్ర దేశమని?
ఇండియానే కాదు, ప్రపంచంలో ఏ దేశము స్వతంత్ర దేశం కాదు. ఎందుకంటే ప్రతి దానిపైన శాసించేది ఎవరంటే అమెరికా. చదవండి, మీరు చరిత్రను చదవండి, ఇప్పుడు ప్రస్తుత కాలాన్ని. ప్రతి దేశాన్ని ఆర్థికంగా, భౌతికంగా, సైనిక పరంగా అన్ని రకాలుగా శాసించేది ఏదంటే, ఎకనామిక్గా అంటే ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా శాసించేది ఏదంటే అమెరికా. అమెరికాని ఎదుర్కొన్నందుకు ఈరోజు నార్త్ కొరియా పరిస్థితి ఏందో మీరు చూడండి, ఉత్తర కొరియా పరిస్థితి ఏందో. అమెరికాను ఎదుర్కొన్నందుకు, అమెరికాను కాదన్నందుకు ఇరాన్ పరిస్థితి ఏందో చూడండి మీరు. అక్కడ ఎంత భయంకరంగా ఉందో చూడండి అక్కడ పరిస్థితులు. అమెరికాను కాదన్నందుకు ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుందో చూడండి అక్కడ. ఆ దేశాలకు అమెరికాకు భౌగోళికంగా చాలా దూరం. జియోగ్రఫీలీ మనం చూస్తే, భౌగోళికంగా మనం చూస్తే చాలా దూరం. ఈరోజు ఇండియా అమెరికాను దాటి ఏం చేయలేదు. ఈరోజు న్యూస్ చూసారా మీరు? అమెరికా ఏం చెప్తున్నదో. అమెరికా, జపాన్ వాళ్ళ యొక్క సైన్యాన్ని మన ఇండియాకు పంపించాలని రెడీ అయి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే చైనాని ఎదుర్కోవడానికి అనే సాకుతో. ఒకవేళ వాళ్ళు బలవంతంగా పంపించినా ఇండియా కాదనలేదు. ఎందుకంటే ఇండియా ఏమీ చేయలేదు. ఏ దేశం ఇప్పుడు స్వతంత్రంగా లేదు. అన్ని దేశాలు ఈ గ్లోబలైజేషన్ చేయబట్టి, దరిద్రం చేయబట్టి అన్ని దేశాలు ఒకదానిపైన ఒకటి ఆధార పరిస్థితి ఉన్నది. ఇండియా ఇప్పుడు కనుక దానికి కాదని అంటే మన దేశము పూర్తిగా కుప్పకూలిపోతుంది. ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది. 135 కోట్ల మంది ప్రజలు మొత్తం ఆర్థికంగా దివాలా తీస్తారు. దట్స్ ట్రూ. ఎవరేం చేయలేరు. చూసారా మీరు ఈ వారంలో న్యూస్? ఇండియా అమెరికా మధ్యలో జరుగుతున్న సంభాషణలు, అమెరికా నుండి వచ్చిన ప్రతినిధి అంబాసిడర్ ఏమంటున్నాడో చూసారా మీరు? ఏంటిది? కాదనలేము. ఇండియాను పట్టుకొని మొన్న ట్రంప్ ఏమన్నాడు? ఇట్స్ ఎ డర్టీ కంట్రీ. ఇండియా, రష్యా, చైనా ఇవి డర్టీ కంట్రీస్ అన్నాడు. ఏమైనా మాట్లాడినామా మనం? మాట్లాడలేము మనం. మురికి దేశాలు అన్నాడు. ఏమనలేం మనం. ఏది అమెరికాని అనమని ఒక మాట, మీ దేశం ఇదని అనలేం. ఏ దేశం అనలేదు. ఇండియానే కాదు, ఏ దేశం, రష్యా కానీ ఏది అనలేదు ఇప్పుడు. ఎందుకు? ఆ రెండవ క్రూరముఖము మొత్తం ప్రపంచాన్ని మొత్తము తన గుప్పిట్లో పెట్టుకున్నది ఇప్పుడు. ఎందుకు? మొదటి క్రూరమునకు మొక్కవలనని, మొదటి క్రూరమునకు ప్రతిమ చేయవలనని, మొదటి క్రూరమునకు అందరూ కూడా మొక్కవలనని, నమస్కరించవలనని, దాన్ని ఆరాధించవలనని, అందరూ దాన్ని అంగీకరించవలనని. ఈరోజు ఇరాన్ ఏం చేయలేదు. ఇరాన్, టర్కీ ఏం చేయలేవు అవి. ఎందుకంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ ఎవరు ఉన్నారంటే అమెరికా ఉంది. అమెరికా ఉన్నంతసేపు ఇజ్రాయెల్ని వాళ్ళు ముట్టుకోలేరు. వాళ్ళు పక్కనున్న 7 శత్రు దేశాలు, ఇజ్రాయెల్ చుట్టూ 7 శత్రు దేశాలు ఉన్నాయి. ఆ 7 శత్రు దేశాలు ఏం చేయలేవు అవి. ఎందుకంటే అమెరికా దానికి సపోర్ట్గా ఉంది. అమెరికా రెండవ క్రూరముఖం ప్రకటన 13లో అదేం చేస్తుంది? ఆకాశము నుండి అగ్నిని దింపుతున్నది. అదే అణుబాంబులను, స్పేస్, దాని ఏమంటారంటే స్పేస్ డెవలప్మెంట్స్, స్పేస్, దాని ఏమంటారంటే స్పేస్లోకి వెళ్ళడము, అవన్నీ చేస్తుంటుంది. ఎక్స్పెరిమెంట్స్, స్పేస్ ఎక్స్పెరిమెంట్స్, ఆకాశం నుండి అగ్ని దింపడం, సూచక్రియలు, ఈ ఇంటర్నెట్, ఇవన్నీ కూడా ప్రజలందరినీ మోసం చేయడం. చూడండి ఇప్పుడు మన సర్వర్లన్నీ ఎక్కడున్నాయి? అమెరికాలో ఉన్నాయి. నేను ఇదివరకే చెప్పాను, మన దేశంలో ఎవరి గూర్చైనా వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటే వాళ్ళు సింపుల్గా తెలుసుకుంటారు. వాళ్ళకి బాధనే లేదు. ఎందుకంటే మన సర్వర్లన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. మెయిన్ సర్వర్ అంతా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మన డేటా అంతా వాళ్ళ దగ్గరనే ఉంది. కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. అమెరికా చేతిలో ఉంది. కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా అమెరికా చేత ఉంది. నిమ్రోదు కమ్యూనికేషన్ సిస్టమ్, గోపురం కమ్యూనికేషన్ సిస్టమ్ ప్రపంచాన్ని అంతా అక్కడ సమకూర్చగలిగాడు. అందరూ ఆ కమ్యూనికేషన్ సిస్టమ్కి, ఆ కమ్యూనికేషన్కి అందరూ ఆరాధించాలని, అందరూ దాన్ని పడిపోవాలని. సేమ్ అదే నిమ్రోద్ సిస్టమ్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అదే నిమ్రోద్ వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు అదే గోపురం ఇప్పుడు మళ్ళీ వచ్చింది. నిమ్రోద్ ఎలాగైతే క్రైస్తత్వాన్ని, అన్యత్వాన్ని కలిపేశాడు అక్కడ,
అలానే కాన్స్టంటైన్ క్రీస్తు శక 320 సంవత్సరం కాన్స్టంటైన్ చక్రవర్తి అదే నిమ్రోద్ ఆత్మతో క్రైస్తత్వాన్ని అన్యత్వాన్ని కలిపాడు. ఇప్పుడు అదే నిమ్రోద్ ఆత్మతో పోపు అమెరికా కలిసి క్రైస్తత్వాన్ని అన్యత్వాన్ని కలిపేస్తున్నది. పోయిన వారం పోపు యొక్క న్యూస్ విన్నారా మీరు? పోయిన వారం పోపు ఏం చెప్పాడో విన్నారా మీరు? 4 రోజుల క్రితం ఏం చెప్పాడో తెలుసా? హోమోసెక్సువల్స్ గూర్చి స్వలింగ సభకు గూర్చి వాళ్ళకు కూడా చట్టంలో హక్కులు కల్పించాలి. అలాంటి జంటలకు, అంటే పురుషుడిని పెళ్లి చేసుకొని స్త్రీని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళకు కూడా నా చట్టపరంగా వాళ్ళకు హక్కులు కల్పించాలని రాజీ పడుతూ చెప్తూనే ఉన్నాడు అతను. ఏంటిది? సొదొమ గొమొర్రా దినాలు ఇవి. సొదొమ గొమొర్రా ఎలాగైతే అక్కడ స్త్రీలు పురుషులు కలిసి జీవించారో, ఎలాగైతే వాళ్ళు అక్కడ ఆ హోమోసెక్సువల్స్గా అంటే స్వలింగ సంపర్కులుగా ఉన్నారో సొదొమ గొమొర్రా దినాలలో, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు చుట్టుపక్కల పట్టణాల్లో ఇప్పుడు అలాగునే ఉంది. సంఘం కూడా దాన్ని అంగీకరిస్తూ ఉన్నది. ఈవెన్ చర్చ్ కూడా, రోమన్ క్యాథలిక్ కూడా ఇప్పుడు అంగీకరిస్తూ ఉన్నది. దేశంలో ఉన్న చట్టాలైతే, ప్రపంచంలో ఉన్న చట్టాలైతే ఎప్పుడో అన్ని దేశాలు అంగీకరించేస్తున్నాయి దాదాపున. మీరు గమనిస్తున్నారా ఇవన్నీ ఏం జరుగుతున్నాయో? వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇప్పుడు ఏమైతే జరుగుతున్నదో అదంతా కూడా చరిత్రలో జరిగినదే ఇప్పుడు మరలా జరుగుతున్నది. నువ్వు చరిత్రను ఎత్తుకొని ఇప్పుడు జరుగుతున్న దాన్ని చూస్తే నీకు స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు ఏ దినాలలో ఉన్నావో, ఏ ప్రవచనాలలో ఉన్నావో, ఏ లేఖనాలలో ఉన్నావో, నీ గురించి దేవుని ప్రణాళిక ఏంటో, నీ గురించి దేవుని సంకల్పం ఏంటో, నీ గురించి దేవుడు ఇప్పుడు వాక్యంలో ఏం దాచిపెట్టాడో, లోకం గురించి ఏం దాచిపెట్టాడో అన్ని నీకు స్పష్టంగా అర్థమవుతుంది. గమనించండి ప్రేమైన దేవుని పిల్లలారా, దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. చూడండి, ఏలియా ఉన్నాడు. చాలామంది 1946 నుండి 1965 ఏలియా ఎస్, ఏలియా వచ్చాడు. ఏలియా తను చేయాల్సిన లేఖనాలు ఏవైతున్నాయో ఆయన గురించి రాయబడినాయి అవి నెరవేర్పు చేశాడు. తను చేయాల్సిన పరిచయం ఏదైతే ఉందో అదంతా నెరవేర్పు చేశాడు. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఏలియా తర్వాత ఎలీషా ఉన్నాడు. 5 రకాల పరిచర్యలు. ఏలియా తర్వాత మికాయా 7వ ముద్ర దర్శనం కలుగుండి ఏలియా వర్తమానంతో నిలబడ్డాడు. ఏలియా తర్వాత ఎలీషా ఏలియా వర్తమానంతో నిలబడ్డాడు. డ్యూ అండర్స్టాండ్? మీకు అర్థమవుతా ఉన్నదా? ఏలియా వర్తమానముతో వాళ్ళు నిలబడి ఉన్నారు అక్కడ. ఆమేన్. ఇప్పుడు కూడా 1960 తర్వాత 1966 నుండి 2020 వరకు ఎవరున్నారు? మికాయలు ఉన్నారు. 1 మ్యాన్ మినిస్ట్రీ తర్వాత, ఒక మనుషుని పరిచర్య తర్వాత ఇప్పుడు అనేక అవయముల పరిచర్య, శరీర పరిచర్య. మొదటి రాకల్లో ఒక మనుషుని పరిచర్య, అదే మనిషి కుమారుని పరిచర్య. కానీ దాని తర్వాత అపోస్తల కార్యములు ఏం మొదలైంది? ఇప్పుడు అపోస్తల కార్యములు 5 రకాల పరిచర్యలు మొదలైనాయి. శరీర పరిచర్య మొదలైంది. చర్చ్ మినిస్ట్రీ, శరీర పరిచర్య. వింటున్నారా? అనేక సభ్యుల పరిచర్య, 5 రకాల పరిచర్య మొదలైంది. ఆమనంటారా? సేమ్ ఇప్పుడు మనిషి కుమారుని పరిచర్య అయిపోయింది. మనిషి కుమారుని పరిచర్య జరిగింది ఎవరిలో? విలియం బ్రెన్హాంలో జరిగింది, ఒక మనుషుని పరిచర్య. కానీ దాని తర్వాత ఏమొస్తున్నది? ఇప్పుడు బాడీ, శరీర పరిచర్యలు మొదలైనాయి. మికాయా 7వ ముద్ర యొక్క దర్శనముతో ఏలియా వర్తమానముతో నిలబడి అక్కడ ఆహాబుతో యోషపాతుతో నిలబడకుండా దానికి వ్యతిరేకంగా బోధిస్తా ఉన్నాడు అక్కడ. మికాయాకి ఎలా తెలుసు ఆహాబుకు వ్యతిరేకంగా నిలబడాలని? ఏలియా వర్తమానం, 7వ ముద్ర యొక్క దర్శనం మికాయాకు వచ్చింది అక్కడ. ఈరోజు కూడా 5 రకాల పరిచయలో ఉన్న మికాయలకు 7వ ముద్ర యొక్క దర్శనం ఉంటుంది. వారు నిలబడతారు ఆహాబుకు యోషపాతుకు వ్యతిరేకంగా, వారు నిలబడతారు ఆహాబుకు యెజబెలుకు వ్యతిరేకంగా. అమెరికాకి మరియు వాటికన్కి వ్యతిరేకంగా, రోమన్ క్యాథలిక్కి మరి ప్రొటెస్టెంట్ సంఘాలకు వ్యతిరేకంగా. ఎందుకంటే ఇవి 2 కలిస్తేనే అక్కడ ప్రతిమగా కనబడతా ఉన్నది. ప్రకటన 13లో ఆ 2వ క్రూరముఖమైన అమెరికా ఏం చేస్తా ఉన్నది? అమెరికా దేశం మొదటి క్రూరముఖమైన ఆ రోమన్ క్యాథలిక్కి ఒక ప్రతిమను తయారు చేస్తూ ఉన్నది. ఆ ప్రతిమకు అందరూ మొక్కవలనని, అందరూ నమస్కరించవాలని, ఆరాధించవాలని, దాన్ని లోబడవాలని, దాన్ని ముద్ర వేసుకోవాలని బలవంతం చేస్తూ ఉంది. ప్రజలందరినీ మోసం చేస్తూ ఉంది.
కానీ దానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడతారు బ్రదర్? ఏలియా తర్వాత అదిగో మికాయలు ఉన్నారు. ఈ మెసేజ్లో మికాయలు ఉన్నారు. ఏలియా వర్తమానం పట్టుకొని 7వ ముద్ర ఒక దర్శనాన్ని కలుగుండి, హల్లెలూయా, 7వ ముద్ర ఒక దర్శనాన్ని కలుగుండి మికాయలు నిలబడతారు, వ్యతిరేకంగా నిలబడతారు. ఆమేన్. ఖచ్చితంగా ఎలీషా ఉన్నాడు ఇప్పుడు ఏలియా యొక్క వర్తమానాన్ని పట్టుకొని. ఆమేన్. 1966 1966 నుండి 2020 వరకు ఏం జరుగుతూ ఉంది? మికాయల పరిచర్య, 7వ ముద్ర కలిగిన మికాయల పరిచర్య, ఎలీషా యొక్క పరిచర్య, బాడీ మినిస్ట్రీ, శరీర పరిచర్య, ప్రకటన 10 8 నుండి 11 వచనాల పరిచర్య. వాళ్ళు మరలా ప్రవచిస్తారు. యోహాను ప్రవచించాడని చెప్పాడా లేదా? ఆ గ్రంథమును తిన్నప్పుడు నువ్వు రాజులను గూర్చి, ఆయా భాషలు మాట్లాడమని గూర్చి, రాజ్యములను గూర్చి, అందరి గురించి నువ్వు మరలా ప్రవచిస్తావు. ఆమేన్, ఆమేన్. అదేనా ఇప్పుడు పరిచర్య జరుగుతున్నది? ఖచ్చితంగా ఇవి జరుగుతున్నాయి. ఏలియా పరిచర్య తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఎలీషా పరిచర్య ఉండాలి. 2 అంతల ఆత్మతో, ఏలియా యొక్క ఆత్మ 2 పాళ్ళతో, బాడీ మినిస్ట్రీ. ఇప్పుడు తలరాయి శరీరాన్ని నడిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనిషి కుమారుడు ఈ బాడీ మినిస్ట్రీలో, శరీర పరిచర్యలో శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన వధువు పరిచర్య. ఇది ప్రకటన 10 1 నుండి 6 అది మనిషి కుమారుడు. ప్రకటన 10 7 అది 7వ దూత. ప్రకటన 10 8 నుండి 11 అది బాడీ, శరీరం, క్రీస్తు శరీరం. మనిషి కుమారుని పరిచర్య ప్రకటన 10 1 నుండి 6 మనిషి కుమారుని పరిచర్య ప్రకటన 10 7లో ఉన్న 7వ దూత ద్వారా నెరవేర్పు జరిగింది. ఇప్పుడు ప్రకటన 10 7 తర్వాత ప్రకటన 10 8 నుండి 11 వచనాలు ఆ గ్రంథాన్ని తినడం ద్వారా, ఆ 7 ముద్రల గ్రంథాన్ని, ఆమేన్, ఆ వాక్యాన్ని తినడం ద్వారా ఇప్పుడు ఈమె ప్రవచించడం మొదలుపెట్టింది. ఇక ఆహాబుకు, యెజబెలుకు వ్యతిరేకంగా ఈమె ప్రవచించడం మొదలుపెట్టింది. ఇప్పుడు సేమ్ వర్డ్ ఇప్పుడు ఈమె ప్రవచిస్తా ఉన్నది. ఇప్పుడు ఈమెనే ఈ చివరి కాలానికి చివరి స్వరముగా తన వర్తమానం కింద ఉన్నది. ఇప్పుడు ఈమె తన వర్తమానికుని కింద ఈమెనే చివరి కాలానికి చివరి స్వరమై ఉన్నది. వర్తమానాన్ని దాటుకొని కాదు, వర్తమానికుని దాటుకొని కాదు, వర్తమానికుని క్రింద, అండర్ హర్ మెసెంజర్, వర్తమానికుని క్రింద ఈమె ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తె, ఇప్పుడు క్రీస్తు ఒక భార్య, పెళ్లి కుమార్తె ఇప్పుడు ఈ చివరి కాలానికి చివరి స్వరమై ఉన్నది ఈమె. అందుకే యోహాను నువ్వు మరలా ప్రవచిస్తావని అటు మనిషి కుమారుడు, ఇటు 7వ దూత ఇద్దరు చెప్తా ఉన్నారు అక్కడ. దట్స్ మినిస్ట్రీ ఇస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఆ పరిచర్యనే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆయన ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ప్రకటన 10లో దిగొస్తా ఉన్నాడు. తెస్సలోనిక 4లో చెప్పినట్టుగా ఆర్భాటపు వర్తమానం 7 ముద్రల యొక్క వర్తమానం. 7 ముద్రల వర్తమానం ఏం చేస్తుంది? వధువుని సమకూరుస్తుంది. అందుకే మనం ఇప్పుడు అదృశ్య కలయికలో ఉన్నాం. మనం దృశ్య కలయిక కాదు, అదృశ్య కలయిక. మీరు గమనించారా? ప్రవక్త అంటాడు ప్రతిదీ కూడా కలయికలోనికి వెళ్తూ ఉన్నది. దేశాలన్నీ ఐక్యతలోకి వెళ్తూ ఉన్నాయి, రాజ్యాలన్నీ ఐక్యతలోనికి వెళ్తూ ఉన్నాయి. అదే సమయంలో ఇదిగో సంఘాలన్నీ ఆత్మీయంగా చూస్తే అవన్నీ ఐక్యతలోనికి వెళ్తూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలన్నీ ఐక్యతలోకి వెళ్తూ ఉన్నాయి, వ్యాపారాలన్నీ ఐక్యతలోకి వెళ్తూ ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడ క్రీస్తు తలరాయి వాక్యం మరియు వధువు శరీరం, ఇప్పుడు వాక్య శరీరం ఐక్యతలోనికి వెళ్తూ ఉన్నాయి. అన్నీ కూడా ఏకత్వం పొందుకుంటా ఉన్నాయి. ఒకవైపు అది, ఒకవైపు ఇది. కానీ నువ్వు ఎటువైపు ఉన్నావు అనేదే ముఖ్యం. కాయిన్కి ఎటువైపు ఉన్నావు, నువ్వు జ్ఞానానికి ఎటువైపు ఉన్నావు, అటా ఇటా ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఐక్యతలోకి వెళ్తూ ఉన్నది. స్నేహితులారా గమనించండి, నేనేం చెప్తున్నానో. నాకు ఇంకా 12 నిమిషాలే ఉంది టైం. జాగ్రత్త వినండి, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నేను ఇంకా ముందుకు కొనసాగిస్తాను ఆదివారం కూడా. చూడండి, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో, రైట్? ఆర్భాటం అంటే 7 ముద్రలకు వర్తమానం. అదేం చేస్తుంది? వధువుని క్రీస్తుతో ఐక్యపరుస్తూ ఉంది. అదృశ్య కలయిక.
కానీ ప్రధాన దూత శబ్దం ఏంటిది? ప్రధాన దూత శబ్దం నిద్రించిన కన్యక లేవ, 7 సంఘకాలంలో నిద్రించిన పరిశుద్ధులు కన్యకలు లేవడం, వాళ్ళు పునరుద్ధానం పొందుకోవడం. ఆ మినిస్ట్రీ ఎవరిది? అది ఎలీషా మినిస్ట్రీ. అది ఏలియాది కాదు, ఎలీషాది. అది ఏలియాది కాదు, ఎలీషాది. ఎలీషా ఎవరు? బాడీ, శరీరం. 5 రకాల పరిచర్యలు, వాళ్ళ పరిచర్య అది, వధువు పరిచర్య అది. ఆ పరిచర్యలో ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఆ నిద్రించిన వాళ్ళందరూ కూడా లేపబడతారు. ఆ నిద్రించిన కన్యకలందరూ, 7 సంఘాలలో నిద్రించిన ఆ కన్యకలందరూ లేపబడతారు. వాళ్ళందరూ కూడా లేపబడినప్పుడు ఆ తరువాత దేవుని బూర అంటే ఏంటిది? అదే పెళ్లి విందు. నీవు సజీవంగా ఉన్న నిలిచిన మనము మరియు నిద్రించిన ఆ కన్యకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకటయ్యి వాళ్ళందరూ ప్రభు సన్నిధిలో వెళ్ళిపోవడమే, అక్కడ పెళ్లి విందు జరగడమే ఆ దేవుని బూరై ఉన్నది అక్కడ. వి హ్యావ్ ఏ మినిస్ట్రీ. మనకు పరిచర్య జరుగుతుంది ఇప్పుడు. హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడో చూడాలి. ఏ సంఘం పడితే ఆ సంఘంలో ఉండొద్దు. ఏ పాస్టర్ని పడితే ఆ పాస్టర్ని వెంబడించకూడదు. నిజంగా ప్రవక్త చెప్పిన ప్రవచనాల ప్రకారం చూడండి. ప్రవక్త ఎందుకు మికాయ గురించి మాట్లాడాడు? ప్రవచిస్తున్నాడు మికాయ ప్రవక్త గురించి. మికాయ ప్రవక్తను బైబిల్లో చరిత్రలో ఉన్నదాన్ని తీసి రాబోయే దినాలలో ఏలియా వర్తమానం పట్టుకున్న మికాయలు ఉంటారని ప్రవచిస్తున్నాడు. ప్రవక్త ఎందుకు ఎలీషా గురించి మాట్లాడుతున్నాడు? రాబోయే దినాలలో ఎలీషా పరిచయం ఒకటి ఉండబోతుందని ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ ఏదైతే ప్రవక్త ద్వారా ప్రవచింపజేశాడో అదే కార్యంలో, అదే లేఖనములలో, అదే పలకబడిన మాట యొక్క పరిచయలో ఇప్పుడు వధువుకి, సార్వత్రికంగా ఉన్న వధువుకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువుకి, దేవుని చేత ఎన్నుకోబడిన వధువుకి ఇప్పుడు ఆయన దాన్ని జరిగిస్తూ ఉన్నాడు ఆ పరిచర్యను. మికాయ అందుకే 7వ ముద్ర యొక్క దర్శనాన్ని కలుగున్నాడు. ఈరోజు 5 రకాల పరిచర్యలు ఉన్నవారు మికాయ వల్ల 7వ ముద్ర దర్శనం కలుగుంటారు. వాళ్ళు సంఘము 7వ ముద్ర పరిచర్యను, 7వ ముద్ర యొక్క దర్శనం కలుగుంటుంది. సంఘము, వధువు కలుగుంటుంది, ఆమె నిలబడుతుంది. ఆమె ఎందుకు? ఏలియా పరిచర్య ద్వారా అదిగో మొత్తం ఇజ్రాయెల్ దేశమంతా మారలేదు, యూదా ఇజ్రాయెల్ దేశాలన్నీ మారలేదు. ఏలియా పరిచర్య ద్వారా బయలుకు మోకరించని 7,000 మంది మారి ఉన్నారు అక్కడ. కాల్డ్ అవుట్ పీపుల్, బయటికి పిలువబడిన ప్రజలు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎన్నుకోబడిన ప్రజలు. ఆ 7,000 మంది. అది ఎవరి ద్వారా వచ్చింది? వాళ్ళు ఏలియా వర్తమానం ద్వారా వచ్చారు. వాళ్ళు ఏలియా వర్తమానం ద్వారా బయటకు వచ్చారు. అందులో మనం ఉదాహరణ చెప్పచ్చు. ఎలీషా ఒకడు, అందులో ఎలీషా ఒకడు, అందులో మికాయ ఒకడు, సారపేద విధవరాలు ఒకడు, ఆ తర్వాత ఆ ఇద్దరు ప్రవక్త యొక్క భార్యగా ఉన్నదే ఒక ఆమె, ఆ చిన్న ప్రవక్తల యొక్క భార్యగా ఉన్నదే తన 2 కుమారులు అప్రూవల్ తీసుకెళ్లారని చెప్పింది. నూనె మారిందే, అదిగో ఆమె ఒకది. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు బైబిల్లో చాలా మంది కనబడతా ఉన్నారు. ఏలియా పరిచర్య ద్వారా వాళ్ళు రక్షించబడిన వాళ్ళు. గమనించండి. షునేమిరాలు ఆమె కూడా ఏలియా పరిచర్య ద్వారా వచ్చిన ఆమెనే. దట్స్ రైట్. ఎలీషా, మికాయ వీళ్ళందరూ అట్నుండి వచ్చిన వాళ్ళే. దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద బైబుల్. బైబిల్లో వాళ్ళు ఒక ఉదాహరణలు అనమాట. ఏలియా పరిచర్య ద్వారా వచ్చిన వాళ్ళు. మొత్తం దేశమంతా మారలేదు, మొత్తం అప్పుడున్న సంఘం అంతా మారలేదు, ఇజ్రాయెల్ సంఘం అంతా మారలేదు. కానీ ఎన్నుకోబడిన వారు బయటికి పిలువబడ్డారు. బయలు యొక్క వ్యవస్థ నుండి బయటికి పిలువబడ్డారు. ఆ బయలు ఆరాధన, ఆ యొక్క ప్రతిమ ఆరాధన నుండి, ఆ స్తంభం యొక్క ఆరాధన నుండి, ఆ గోపురం యొక్క ఆరాధన నుండి బయటికి పిలువబడ్డారు వీళ్ళు. ఏలియా యొక్క పరిచర్య ద్వారా, ఏలియా యొక్క వర్తమానం ద్వారా. ఏలియా వెళ్ళిపోయాక వాళ్ళ పరిచర్య కనబడతా ఉన్నది మనకు బైబిల్లో. ఏలియా వెళ్ళిపోయాక వాళ్ళు నిలబడుట కనబడతా ఉన్నది మనకు బైబిల్లో. అర్థమైందా నేను చెప్పింది? సో ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ మనం చూడాలి. ఇప్పుడు మనం ఏ లేఖనంలో ఉన్నాం? ఇప్పుడు మనం ఏ ప్రవచనంలో ఉన్నాం? మనం ఇప్పుడు ప్రవక్త గురించి అంటే మనం చూపించవచ్చు. ఏలియా, మోషే, యోషువ ఇవన్నీ ఆయన దగ్గర జరిగినాయి. ఆయన మోషే వలె 3వ నిర్గమానికి ప్రవక్త. అవునా? ఆయన బయటికి తీసుకొచ్చాడు, ప్రజలందరిని బయటికి తీసుకొచ్చాడు. ఆయన ప్రజలందరిని బయటికి తీసుకొచ్చాడు. ఆయనకు అగ్నిస్తంభం, మేఘస్తంభం ప్రత్యక్షమైంది. ఆమేన్.
ఆయన ఆయన ఆ మోషే ఎలాగైతే వారిని ఆ పర్వతం దగ్గర నడిపించాడో, మరి ఆ పర్వతంలో మోషే ఎలాగైతే ఆ మేఘంలోనికి కొనుపోబడి వాక్యముతో తిరిగి వచ్చాడో, అలా ఈయన కూడా సన్సెట్ పర్వతం దగ్గరకు వచ్చి సన్సెట్ పర్వతం పైన ఆ మేఘంలో ఆ సూపర్ న్యాచురల్ క్లౌడ్, ఆ సహజాతీతమైన మేఘంలోనికి వెళ్ళి ఆయన వాక్యముతో తిరిగి జెఫర్సన్ విల్కి వచ్చాడు ఆయన. మీరు గమనిస్తున్నారా? అలానే ఆ తర్వాత మోషే పరిచయం తర్వాత యోషువ పరిచయంలో ఎలాగైతే ఎవరు వారి స్థానమును గుర్తించినట్లుగా ఆ వాగ్దాన దేశములో ఆ పితరుల యొక్క స్వాస్థ్యములో, గమనించారా? అది కొత్తది కాదు, వాళ్ళకు ఆల్రెడీ వాగ్దానం చేయబడిన పితరుల స్వాస్థ్యం అది. కానీ శత్రువుల చేతిలో ఉన్నది. శత్రువుల చేతిలో దాన్ని విడిపించాక యోషువ దూత చేత నడిపించబడుతున్నప్పుడు, ఆమేన్, యోషువ నడిపించిన దూతనేనా? యోర్దాను నది దాటిన తర్వాత దూత ప్రత్యక్షమయ్యాడా? ఆమేన్, హల్లెలూయా. సైన్యములకు అధిపతిగా ఆయన ప్రత్యక్షమయ్యాడా? ఆయన యోషువ నడిపించడం మొదలుపెట్టాడా? చెప్పండి. మొత్తం ఏ వాగ్దాన దేశంలో ఆయన జయించాలో అవన్నీ ఆ వాగ్దాన దేశంలో ఉన్న రాజ్యాలను జయించాక అప్పుడు ఇక వాళ్ళ స్వాస్థాన్ని, వాళ్ళు పుట్టినప్పుడు ఏ స్వాస్థాన్ని కలుగుండి పుట్టారో ఆ స్వాస్థ్యంలో వాళ్ళని పెట్టడం మొదలుపెట్టాడు. ఆ స్వాస్థ్యంలో వాళ్ళని స్థిరపరచడం మొదలుపెట్టాడు ఆయన. సేమ్ అదే కార్యం ఇప్పుడు యోషువ పరిచర్య విలియం బ్రెన్హామ్లో కొంత జరగడం మొదలుపెట్టింది, కొంత జరిగింది. మిగతాది 5 రకాల పరిచర్యలో జరుగుతుంది ఇప్పుడు. మోషే పరిచర్య, యోషువ పరిచర్య, ఏలియా పరిచర్య, మనిషి కుమారుని పరిచర్య, ప్రవక్త బ్రెన్హామ్లో ఆమోస్ పరిచర్య. ఆమోస్ గ్రంథంలో నేను ఆల్రెడీ దాని మీద కొన్ని విషయాలు చెప్పాను. నేను బైబిల్ స్టడీ ఉంది, ఆల్రెడీ ఆడియోలో ఉంది. సికింద్రాబాద్ చర్చ్లో నేను దాన్ని బోధించాను. యెహోవా సింహము వలె గర్జిస్తున్నాడు. కానీ ఒక్కసారి కాదు, 2 సార్లు. ఒక్కసారి కాదు, 2 సార్లు. రెండవసారి సియోనులోని గర్జిస్తున్నాడు. వింటున్నారా? మొదటిసారి గర్జించినప్పుడు, వింటున్నారా? మొదటిసారి గర్జించినప్పుడు అది ప్రకటన 10 ఉన్నది. అది 7 ముద్రలు తెరవబడుటై ఉన్నది. అది 7వ దూత పరిచర్య ఉన్నది. ఆ ముద్రల యొక్క మర్మములను, ఆ దాచబడిన సత్యములను ప్రజల యొద్దకు ఎన్నుకోబడిన వధువు దగ్గర తీసుకెళ్ళడం, అది మొదటిసారి. అది కానీ రెండవసారి మళ్ళీ సియోన్ ఎవరు? బైబిల్లో సియోన్ ఎవరు? వధువుకి సాదృశ్యం. మళ్ళీ యెహోవా ఇప్పుడు వధువులో ఉండి గర్జిస్తూ ఉన్నాడు. ఎందుకు? ప్రకటన 10:8 నుండి 11 వచనాల్లో యోహాను ఆ గ్రంథాన్ని మళ్ళీ తిన్నాడు. ఇప్పుడు యోహాను ఆ గ్రంథాన్ని తిన్నప్పుడు ఏం చేయడం మొదలుపెట్టాడు? గద్దించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు హల్లెలూయా, గద్దించడం మొదలుపెట్టాడు, ఆర్భాటించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ పరిచర్యనే జరుగుతూ ఉన్నది ఇక్కడ. మనం ఏ చర్చ్ పడితే ఆ చర్చ్కి పోయేది కాదు ఇది. మనకెవరు బాప్తిస్మం ఇస్తాడో వానితోటి అంటుకొని ఉండడం కాదు ఇది. మనకెవరు బాప్తిస్మం ఇస్తాడో ఇక నా ఆత్మీయ తండ్రి నేను అతనితో అంటుకున్నాను. నో, ఐ డోంట్ అగ్రీ. నేను దాన్ని అంగీకరించాను. అది వాక్యానికి విరోధం. అది మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఎక్కడ పరిచర్య జరుగుతుంది, ఎక్కడ ఈ లేఖనాలు రేపు జరుగుతున్నాయి. మికాయా మినిస్ట్రీ, మికాయా పరిచర్య జరుగుతుందని ప్రవక్త చెప్పాడు. అందుకే మికాయా గురించి బోధించాడు. అందుకే ఎలీషా గురించి బోధించాడు, ప్రవచించాడు. అవన్నీ ప్రవచనాలు, ఆ వర్తమానాలన్నీ ప్రవచనాలు. మికాయా ద ప్రాఫెట్ అన్నది ఇంగ్లీష్లో, తెలుగులో మికాయా ఒక ప్రవక్త. మెసేజ్ అది. ఎలీషా గురించి ఆయా వర్తమానాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆమోసులో నా 2 గర్జనల గురించి ఆయా వర్తమానంలో చెప్పుకుంటూ వచ్చాడు. ప్రకటన 10:8 నుండి 11 వచనాలు, అది బైబిల్లో చెప్పబడిన ప్రవచనం. అది బాడీ మినిస్ట్రీ, శరీర పరిచర్య. ఒక మనుష్యుని పరిచర్య తర్వాత, ఒక మనిషి కుమారుని పరిచర్య తర్వాత, మొదటి రాకలో మనిషి కుమారుని పరిచర్య తర్వాత, ఎలాగైతే అపొస్తలుల కార్యంలో శరీర పరిచర్య మొదలైందో తలరాయి పరిచర్య తర్వాత, అదే విధంగా ఇప్పుడు శరీర పరిచర్య మొదలైంది. కానీ శరీర పరిచర్య నడిపిస్తుంది ఎవరుగా? తలరాయే. అక్కడ కూడా శరీర పరిచర్య నడిపించింది తలరాయే, ఇక్కడ కూడా శరీర పరిచర్య నడిపిస్తుంది కూడా తలరాయే. సేమ్. దాన్ని నువ్వు చూడాలి. ఇప్పుడు ఏ లేఖనం నేరం జరుగుతుంది, ఇప్పుడు ఏ ప్రవచనం నేరం జరుగుతుంది, ఆ ప్రవచనం కింద నువ్వు ఉంటేనే ఎత్తపడతావు. ఆ ప్రవచనం కింద ఉంటేనే నువ్వు సిద్ధపడతావు. అది చూడగలుగుతావు, దాన్ని గ్రహించగలుగుతావు. శత్రు పన్నాగములను, శత్రు యొక్క సమస్తమైన వాని కుయుక్తులను, వాని వలలను నువ్వు వాని ట్రాప్, వాని బోనులను నువ్వు పట్టుకోగలుగుతావు. వాని దాంట్లో పడకుండా కాపాడబడతావు. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, 6000 సంవత్సరాల నుండి ఎప్పుడు ఇంత మోసము లేదు ఈ కాలంలో ఉన్నంత అన్నాడు ఆయన.
వాడు మోసపుచ్చుచూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ కాలంలో రాజకీయాల ద్వారా, సైన్స్ ద్వారా, విజ్ఞాన శాస్త్రం ద్వారా, టెక్నాలజీ ద్వారా, వాడు మతము ద్వారా, మతాల ద్వారా, రాజకీయాల ద్వారా, దేశాల ద్వారా, అధికారుల ద్వారా, సంఘముల ద్వారా, సేవకుల ద్వారా మోసపరుచుకుంటూ వస్తా ఉన్నాడు వాడు ఇప్పుడు. కానీ ప్రభుత్వం మాట అన్నాడు, వధువు మోసపోదు. ద బ్రైడ్ విల్ నాట్, షీ విల్ నాట్ బి డిసీవ్డ్. ఆమె మోసపోదు ఆమె. అందుకే నేను ఎప్పుడంట, వధువు మోసపోదు, మోసపోయేది వధువు కాదు. వధువు మోసపోదు, మోసపోయేది వధువు కాదు. ఎందుకంటే వధువు మోసపోదని ప్రవక్త చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ప్రత్యక్షత వస్తుంది, ఖచ్చితంగా ఆమెకు బయలుపట్టు వస్తుంది, ఖచ్చితంగా ఆమె కళ్ళు తెరవబడతాయి, ఖచ్చితంగా అభిషేకం, ఆ ప్రత్యేక అభిషేకం ఆమెలోనికి వచ్చి ఆమె అవి చూసినట్లు చేస్తుంది. ఆ ప్రణాళిక, సాతాను యొక్క ప్రణాళిక అంతా వాని పన్నాగలని ఆమెకు అర్థమవుతుంది. అదే సమయంలో దేవుని ప్రణాళిక ఏంటో కూడా ఆమెకు అర్థమవుతుంది. రెండు అర్థమవుతాను. ఎటుపక్షమున ఉండాలో, ఎక్కడ నిలబడాలో ఆమె నిర్ణయం తీసుకొని ఆ వాక్యపక్షమున ఆమె ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆమె మోసపోవడానికి వీలు లేదు. షీ విల్ నాట్ బి డిసీవ్డ్. ఆమె మోసపోదు. ప్రేమైన దేవుని పిల్లలారా, అహాబు యెజబెలు వచ్చారంటే ఖచ్చితంగా ఏలియా రావాలి. థియోతేరా సంఘకాలం, 4వ సంఘకాలం, అధికారం నొందిన స్త్రీగా, సమస్తాన్ని శాసిస్తున్న స్త్రీగా రోమన్ క్యాథలిక్ ఉన్నది. ఎందుకు? 3వ సంఘకాలం, థియోతేరా కంటే ముందున్న సార్దీస్ సంఘకాలంలో వివాహం జరిగింది. రాజ్యానికి మరియు మతానికి, కాన్స్టంటైన్ ఆధ్వర్యంలో ఎప్పుడైతే వివాహం జరిగిందో, ఈ రెండు ఎప్పుడైతే అహాబు యెజబెలు వివాహం చేసుకున్నారో, రాజకీయము మతము ఈ రెండు ఒకటయ్యాయో. గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఇక 4వ రాజ్యానికి వచ్చి 4వ సంఘకాలం థియోతేరా సంఘాలకు వచ్చినప్పుడు ఇక అధికారంలో ఉందిన స్త్రీగా, యెజబెలు అధికారంలో ఉందిన స్త్రీగా తన కడ్డొచ్చిన వాళ్ళని చంపడం మొదలుపెట్టింది. అందుకే యెహోవా ప్రవక్తలను చంపేసింది. ఇక్కడ చంపిదా లేదా? యెహోవా ప్రవక్తలను చంపేసింది. యెహోవా నిజ ప్రవక్త ఏలియాను చంపుతానని ప్రమాణం చేసింది. తనకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేసింది. పర్సిక్యూషన్, భయంకరమైన హింస, భయంకరంగా బాధ పెట్టడం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగాను ఇటు మతపరంగాను రెండు తన అధికారం కలుగున్నది. ఇప్పుడు ఆమె ఇప్పుడు శాసించే స్త్రీగా ఉన్నది. ఇప్పుడు ఆమె అందరిపైన శాసించే స్త్రీగా ఉండి ఆ చీకటి యుగంలో దాదాపు 914 సంవత్సరాలు ఆ చీకటి యుగములో ఆమె మొత్తం ప్రపంచ దేశాలను ఆమె హింసించడం మొదలుపెట్టింది, బాధ పెట్టడం మొదలుపెట్టింది. అంతకుముందు అన్య రోముగా ఉండి అదే పని చేసింది. ఎందుకంటే అపోస్తలులందరూ అన్య రోము కింద చంపబడ్డారు. యేసుక్రీస్తు అన్య రోము కిందనే చంపబడ్డాడు, హతసాక్షి అయ్యాడు. ఆమెనంటారా? అన్య రోము కిందనే. తర్వాత పోపు రోముగా మారి ఇప్పుడు హింసించడం, మళ్ళీ చంపడం మొదలుపెట్టింది. మీరు అనుకుంటున్నారా ఇప్పుడు పోపు రోము మారిందని? ఇంకా అదే పని చేస్తూ ఉన్నది, ఇంకా అదే చేస్తుంది కూడా. ఇక ముందు చేయపోయేది కూడా అదే. అందుకే మన యొక్క మందిరాలని గోడాలుగా మారబోతున్నాయని ప్రవక్త ప్రవచించాడు ముద్రలలో. అందుకే ఆయన అన్నాడు, మనము 3వ ఈడుపు పరిచర్యలోని ఆ యొక్క పలకబడిన మాట ఒక పరిచర్య ద్వారా మనం బ్రతకవలసిన అవసరం వస్తుందని. ఆ స్క్వీజ్ వచ్చినప్పుడు, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు వాచ్ థర్డ్ పుల్, 3వ ఈడుపును గమనించమని అందుకే అన్నాడు ప్రవక్త. ఎందుకు? అది మారదు. అది పరిశుద్ధుల రక్తముతో మత్తిలున్నది. అది యేసు రక్తంతో మత్తిలున్నది. అది అన్య రోముగా ఉన్నప్పుడు యేసు రక్తాన్ని కార్చింది. అలానే అపోస్తల రక్తమును కార్చింది. అపోస్తల రక్తములను అది తాగింది. అది హతసాక్షులను చేసింది, భక్తులను హతసాక్షులు చేసింది. అది పోపు రోముగా మారిన తర్వాత కూడా సేమ్ థింగ్ అదే చేస్తుంది. అది చరిత్ర చదవండి. పోపు రోముగా ఉన్నప్పుడు కూడా అదే పని చేస్తుంది. అది ఎన్నడూ మారదు. అది ప్రకటన 17లో చెప్పినట్టుగా ఆ వేశ్యలకు తల్లి అని పిలువబడుతున్న ఆ మహావేశ్య పరిశుద్ధుల రక్తముతో మత్తిల్లున్నది. అది దానికి తీర్పు ఆల్రెడీ ప్రకటించబడింది, దానికి తీర్పు ఆల్రెడీ మొదలైంది. అందుకే దాని పాపములలో మీరు పాలుభాగస్తులు కాకున్నట్లు దానిలో ఉన్న ఏ ఒక్క శాపము, ఏ ఒక్క ఉగ్రత, ఏ ఒక్కటి కూడా మీకు ప్రాప్తించకుండాన్నట్లు దాన్ని విడిచి బయటికి రమ్మని అందుకే ప్రకటన 18:4లో చెప్పబడతా ఉన్నది. ఈ ప్రణాళిక అర్థం కాదు, గుడ్డి వాళ్లకు అర్థం కాదు. విలియం బ్రెన్హామ్ని అబద్ధ ప్రవక్త
వీళ్ళొక కల్ట్, వీళ్ళది ఒక విపరీతమైన బోడ, బుద్ధి లేని విధవ. అందులోకి పోయి ముద్ర వేసుకున్నావు ఆల్రెడీ నువ్వు. విపరీతమైన బోధ అని చెప్తున్నావు, ఒక కల్ట్ అని చెప్తున్నావు విలియం బ్రెన్హామ్ని. నీకు ప్రవచనాలు తెలియదు, ప్రస్తుత కాల వర్తమానం తెలియదు, నీకు బుద్ధి లేనివాడా. చరిత్రను చెప్పుకుంటే బతుకుతావు నువ్వు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడని నువ్వు రుజువు చేయలేవు నువ్వు వాక్యం ద్వారా. ఇప్పుడు ఏ ప్రవచనాలు నేడు జరుగుతున్నాయి, ఏ లేఖనాలు నేడు జరుగుతున్నావు రుజువు చేయలేవు నువ్వు. అసలు దాని గురించి బోధించలేవు నువ్వు. బుద్ధి లేనోడా, జ్ఞానం లేనోడా. చరిత్రను చెప్పుకుంటూ బైబిల్ వండర్స్, ఇది వండర్స్, ఆ వండర్స్ అనుకుంటే చెప్పుకుంటూ బతుకుతున్నావు నువ్వు నీ ఫ్యామిలీ. ఏ లేఖనం నేడు జరుగుతుందో తెలుసా నీకు? బైబిల్లో ఏ ప్రవచనం నేడు జరుగుతుందో తెలుసా? దాని గురించి నువ్వు బోధించగలవా? వెన్నుముక ఉందా నీకు? ధైర్యంగా నిలబడి వెన్నుముక ఉందా? మా తెలుసు ఒక రోజున ఈ ప్రసంగాలన్నీ కూడా ఖచ్చితంగా రోమన్ క్యాథలిక్ నిషేధించబోతున్నాయి. ఖచ్చితంగా దీని గురించి నన్ను వారు ఖచ్చితంగా జవాబు చెప్పవలనని అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా నన్ను నిలబెడతారు వాళ్ళు చెరసాలలో. ఎందుకంటే ఆ రోజు అపోస్తులను నిలబెట్టింది వాళ్ళే. అన్య రోమే ఇప్పుడు మళ్ళీ పోపు రోమ్ చేస్తుంది ఆ పని. అప్పుడు ప్రపంచమంతా వాళ్ళ గుప్పిట్లోనే ఉన్నది, ఇప్పుడు మళ్ళీ ప్రపంచమంతా వాళ్ళ గుప్పిట్లోనే ఉండబోతున్నది. వాళ్ళు అడుగుతారు, ఈ సిస్టంలో, ఈ వ్యవస్థలో నువ్వు చేరవా అని. నన్ను ఖచ్చితంగా నేను చేరనని చెప్పినప్పుడు వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నిస్తారు. చంపుతారు కూడా కావచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే కొంతమంది హతసాక్షులు కావచ్చు. ఈ చర్చిని వాళ్ళు ఖచ్చితంగా మూసేస్తారు. ఈ చర్చిని ఖచ్చితంగా వాళ్ళు గోడౌన్గా మార్చేస్తారు. మరియు ఈ వర్తమానం నమ్ముతున్న వాళ్ళెవరు కూడా కొనడానికి అమ్మడానికి వీలు లేకుండా మొత్తం ఆ వ్యవస్థలో చేరని వాళ్ళందరి యొక్క మొత్తం వాళ్ళ ఆస్తులను, వాళ్ళ యొక్క రాబడులను, వాళ్ళ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్లను, వాళ్ళకున్న సమస్తాన్ని కూడా సీజ్ చేసేస్తారు. ఎవ్రీథింగ్ విల్ బి సీజ్డ్. ప్రతిదీ సీజ్ చేయబడుతుంది. ప్రతిదీ కూడా సీజ్ చేయబడినప్పుడు నువ్వు కేవలం పలకబడిన మాట ద్వారా తప్ప ఇంకా దేని ద్వారా జీవించలేవు. ఆ సమయంలో ఏలియా ఎలాగైతే ఆ విధవరాళ్ళ ఇంట్లో పలకబడిన మాట ద్వారా జీవించాడు, రైట్? ఏలియా ఎట్లా బ్రతికాడు? ఈ ప్రవచనం ఇక్కడ చదవండి, 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక. ఏలియా ఎట్లా బ్రతికాడు? పలకబడిన మాట. అవునా? ఆ పేద విధవరాలు ఇంట్లో ఎట్లా బ్రతికాడు? పలకబడిన మాట. కాదా? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ కరువు అయిపోయేదాకా ఆ బుడ్డిలోని నూనె కానీ, ఆ గిన్నెలోని ఆ పిండి కానీ తరిగిపోదన్నాడు ఆయన. అలానే జరిగిందా లేదా? పలకబడిన మాట ద్వారా జీవించాడా లేదా? వెన్ స్క్వీజ్ కమ్స్, యెజబెల్ ఆహాబు యొక్క స్క్వీజ్ వచ్చినప్పుడు, యెజబెల్ ఆహాబు యొక్క ఒత్తిడి వచ్చినప్పుడు అదే జరగబోతున్నది. బట్ ద బ్రైడ్, కానీ వధువు పలకబడిన మాట ద్వారా జీవిస్తుంది ఆమె. కొంతమంది హతసాక్షులు అవుతారు, కొంతమంది చంపబడతారు వధువులో. ఆ సంగతి ఎవరికి తెలియదు, ఆ సంగతి ఎవరికి తెలవనియరు. ఎందుకంటే వాళ్ళది రక్తపు చరిత్ర వాళ్ళది మొదటి నుండి. ఆ ఎర్రటి గుర్రం మర్చిపోకండి, ముద్రలలో దాని ఎరుపు కలర్ ఎందుకు వచ్చిందో ప్రవక్త చెప్పాడు ముద్రలలో. ఎందుకంటే రక్తము రక్తము రక్తము. అక్కడ రాజకీయము, మతము పెళ్లి చేసుకున్నది, వివాహం చేసుకున్నది. అక్కడ ఆహాబు యెజబెలు పెళ్లి చేసుకున్నారు. అందుకోసమే అది పరిశుద్ధులను హతం చేయడం మొదలుపెట్టింది. అది 4వ సంఘ కాలంలో పరిశుద్ధులను హతం చేయడం మొదలుపెట్టింది. 3-4 సంఘ కాలాలలో అడ్డొచ్చిన వాళ్ళందరినీ హింసించడం, చంపేయడం, నానా రకాల శిక్షలు విధించడం. అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు ప్రక్కనే ఒక తప్పించుకునే మార్గం ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే వధువు ఆ హింసలో నుండి తప్పించబడుతుంది. వధువు ఆ హింసలో నుండి ఆమె తప్పించబడి జారుకొని ఎత్తబడబోతున్నది. ఆమె కొద్ది రోజులు ఆ పలకబడిన ఆ ఒత్తిడిలో, కొద్ది రోజులు ఆ పలకబడిన మాట యొక్క పరిచయలో జీవించి ఆ తర్వాత ఆమె అక్కడి నుండి వెళ్ళిపోబోతున్నది. ఆమె అదిగో ఆ సమయంలోనే నశించిపోయిన ఆత్మలకు సువార్త 3వ ఈడుపులో చివరి భాగం. ప్రవక్త చేయలేదు, అది మనం చేయబోతున్నాం 3వ ఈడుపులో. ఆమెనంటారా? ప్రవక్త చేయలేదు, అది మనం చేయబోతున్నాం, అది మన పరిచర్య. ఆమెనంటారా? ఆ సమయంలోనే అదిగో ఆ 7 సంఘకాలంలో ఉన్న వధువంతా, ఆ వర్తమానికులందరూ లేపబడి, అదే ఆర్భాటము తర్వాత వస్తున్న వర్తమానం, ప్రధాన దూత శబ్దం. ఆమెనంటారా? అదే వధువు పరిచర్య. అప్పుడు వాళ్ళందరూ కూడా కనబడతారు. వాళ్ళందరూ మనకు ఆ డైమెన్షన్స్ తెరబడతాయి, ఆ పరిమాణాలు తెరబడతాయి. మనం వాళ్ళని చూడగలుగుతాము. వాళ్ళు మనతో మాట్లాడుతుంటారు. ఓ హల్లెలూయా! విలియం బ్రెన్హామ్ గారు మీ ఇంటికి వచ్చి నీతో సెకండ్ తీసుకుంటా ఉంటాడు.
ఆ తర్వాత మనము కూడా మార్పు చెంది వెళ్ళిపోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇట్ విల్ బి వండర్ఫుల్ టైం. అది అద్భుతమైన సమయంగా ఉంటుంది. ఆ సమయం దాని కొరకే ఇదంతా ప్రిపరేషన్. దేవుడి వాక్యాన్ని ఎందుకు బయలుపరుస్తున్నాడు? దేవుడు ఎందుకు ఈ ముద్రలు తెరుస్తున్నాడు? దేవుడు ఎందుకు ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన 22 వరకున్న ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఆ 7 ముద్రలలో ముద్రించబడి ఉన్నది. ఆ 7 ఉరుములు ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, ఈ ముద్రలను తెరిచి ఇందులో ఉన్న విషయాలన్నీ ఎందుకు వధువుకి మాత్రమే అర్థమైనట్లుగా, పెళ్లి కుమార్తెకు మాత్రమే అర్థమైనట్లుగా, మిగతా వాళ్ళకి అది వాళ్ళ తలలపై నుండి వాళ్ళ పక్క నుండి వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్నాడు. ఎందుకంటే ఇది వధువు కొరికి మాత్రమే, ఇది ఎన్నుకోబడి ఏర్పరచబడిన వారికి మాత్రమే. ఇప్పుడు దేవుడు తను జగత్తు పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు తన మనస్సులోని వెనుక భాగంలో నా రహస్యాన్ని ఈ రోజున వధువు హృదయంలో పెడుతున్నాడు. వధువు హృదయంలోకి. ఇప్పుడు ఆ వధువు హృదయంలోనికి ఎందుకు వచ్చింది? ఎత్తబడే విశ్వాసం రావడానికి, ఆ పరిమాణములలోనికి వెళ్ళడానికి, ఆ ప్రపంచంలోనికి వెళ్ళడానికి, ఆ అదృశ్య ప్రపంచంలోనికి, ఆ అదృశ్య పరిమాణంలోనికి వెళ్ళడానికి. ఎందుకంటే ఫేత్, విశ్వాసం అనేది అదృశ్య ప్రపంచంలో పనిచేసేది. అది అదృశ్య ప్రపంచంలో పనిచేసేది. అది అందుకే దేవుడు విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాడు. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకొని మనల్ని పిలిచి, మనకు విశ్వాసం వచ్చి, మనల్ని స్థిరపరిచి, మనం ఎవరోమో మనకు బయలుపరిచి, మనకు కావలసిన ఆ ప్రత్యక్షతలను ఇస్తూ మనల్ని ఇప్పుడు ఆ రాబోయే దానికోసం మనల్ని ఇప్పుడు సిద్ధపరుస్తా ఉన్నాడు ఆయన. అందుకే చాలామందికి విషయాలు అర్థం కావట్లేదు, చాలామందికి విషయాలు తెలియడం లేదు. ఎందుకంటే ఇది అందరికీ కాదు, ఓన్లీ ఫర్ ఎలెక్ట్, ఎన్నుకోబడిన వారికే. ఎన్నుకోబడిన వారికి మాత్రమే ఇవి, మిగతా వాళ్ళకి కాదు. ప్రేమైన దేవుని పిల్లలారా, నువ్వు ఎన్నుకోబడి ఉన్నావా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడా? నువ్వు ఉట్టిగా అవును నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే అయిపోదు. ఏర్పరచుకుంటే దేవుడు నీకు ప్రత్యక్షతలు ఇస్తాడు, ఈ బయలుపాట్లు ఇస్తాడు. 7వ ముద్ర ప్రత్యక్షత నీకు వస్తుంది. ప్రకటన 10లోని మిఖాయేలకు అందరికీ 7వ ముద్ర ప్రత్యక్షత వస్తుంది. ఏలియా వర్తమానం ద్వారా మిఖాయేలకు అందరికీ కూడా నువ్వు 7వ ముద్ర ప్రత్యక్షతను పొందుకుంటావు. నువ్వు ప్రకటన 10లోని ప్రత్యక్షత ఖచ్చితంగా దేవునికి ఇస్తాడు. నువ్వు ఉట్టిగా నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు, అవి కుదరవు. అవన్నీ ఉట్టియే, అవన్నీ మోసాలు. నేను దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు పాటలు పాడడం కాదు, పాటలు రాయడం కాదు, పాటలు పాడడం కాదు. ఇఫ్ యు ఆర్ ఎలక్టెడ్ బై గాడ్, దేవుని చేత నువ్వు ఎన్నుకోబడితే, ఏలియా యొక్క వర్తమానం నీ కోసం వచ్చిందంటే నువ్వు ఒక ఎలీషావు అయి ఉన్నావు, నువ్వు ఒక మిఖాయా అయి ఉన్నావు, నువ్వు ఒక సారపాతు విధవరాలు అయి ఉన్నావు, నువ్వు ఒక ఏర్పరచబడిన ఎన్నుకోబడిన వ్యక్తి అయి ఉన్నావు. అందుకే దేవుడు నీకు దీన్ని బయలుపరుస్తా ఉన్నాడు. ఇఫ్ నాట్, లేకపోతే నీకు ఇవన్నీ జరగవు. ఐ హోప్, నేను అనుకుంటున్నాను మీకు చాలా విషయాలు ఇప్పటివరకు అర్థమైనాయని. అహాబు, యెజబేలు మరియు ఏలియా, అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశము మరియు రోమన్ క్యాథలిక్ వాటికన్ మరియు ఏలియా విలియం బ్రెనామ్. ఏం జరుగుతుందో చరిత్ర మళ్ళీ జరుగుతున్నది. 1960లో చరిత్ర మళ్ళీ పునరావృతమైంది. వింటున్నారా? ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా షోమ్రోనులో, రాజధానిలో యెజబేలు వెళ్ళి వైట్ హౌస్లో కూర్చున్నది అమెరికాలో. సరిగ్గా అక్కడే ఏలియా ఉన్నాడు, షోమ్రోన్లో ఉన్నాడా, అమెరికాలో. ఆమెనంటారా? ప్రవచించాడు. ద మినిస్ట్రీ, దట్స్ వాట్ గోయింగ్ ఆన్. అదే జరుగుతూ ఉన్నది, ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ప్రేమైన దేవుని పిల్లలారా, దాని తర్వాత ఎలీషా పరిచర్య, దాని తర్వాత మిఖాయా పరిచర్య మనకు కనపడతా ఉన్నది. బాడీ మినిస్ట్రీ, శరీర పరిచర్య, ఒక్క మనుషుని పరిచర్య. తర్వాత బ్రదర్ బ్రానమ్ ఉన్నంతసేపు 1946 to 1965, 1946 నుండి 1965 వరకు ఒక్క మనుషుని పరిచర్య, 1 మ్యాన్ మినిస్ట్రీ, ఒక్క మనుషుని పరిచర్య.
లాస్ట్కి మనిషి కుమారుని పరిచయం. ఆ ఒక్క మనుషుల్లో మనిషి, ఎందుకంటే అందులోనే మోషే ఉన్నాడు, అందులోనే యోషువ యొక్క కొంత భాగం ఉన్నది, అందులోనే ఏలియా ఉన్నాడు, అందులోనే మనిషి కుమారుడు ఉన్నాడు. ఇన్ని పరిచయాలు విలియం బ్రెన్హామ్లో జరిగినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, 1966 నుండి 2020 ఇదిగో 7వ దర్శనమును కలుగున్న మిఖాయేలు బయలుదేరారు. 5 రకాల పరిచర్యలు. ప్రకటన 10:8 నుండి 11 వచనాలు యోహాను బయలుదేరాడు. శరీర పరిచర్య మొదలైంది, బాడీ మినిస్ట్రీ. మళ్ళీ ప్రవచించడం, ఆ గ్రంథాన్ని వాళ్ళు తిన్నారు కాబట్టి మళ్ళీ ప్రవచిస్తారు. ఆమోస్ గ్రంథంలో చెప్పినట్టుగా 2వసారి సియోనులోని గర్జన వినబడతా ఉన్నది. ఇప్పుడు మొదటిసారి సింహము గర్జించినప్పుడు భయపడని వాడు ఎవడు? యెహోవా సెలవిచ్చినప్పుడు ప్రవచించని వాడెవడు? కానీ 2వసారి ఇప్పుడు సియోను నుండి గర్జన. సియోను ఎవరంటే వధువు. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆ పరిచర్యనే. నెక్స్ట్ ఎలీషా పరిచర్య. ఏలియా తర్వాత 2 ఎలీషా పరిచర్య ఇప్పుడు నెరవేర్పు జరుగుతూ ఉన్నది. యోషువ పరిచర్యలోని చివరి భాగం ఇప్పుడు నెరవేర్పు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ప్రవచనాల్లో చూస్తే ప్రవక్త బ్రెన్హామ్ గారి యొక్క 3 ఇడుపుల యొక్క పరిచర్యలో చివరి 3వ ఇడుపులోని చివరి పరిచర్య నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించుట జరగబోతున్నది. పలకబడిన ఒక పరిచర్య జరగబోతున్నది వధువు లోపట. అదే సమయంలో అక్కడ మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చూసినట్టు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ప్రభు దిగి వస్తా ఉన్నాడు. ప్రకటన 10లో ఇప్పుడు ఆర్భాట వర్తమానము విలియం బ్రెన్హామ్ గారి ద్వారా నెరవేర్పు జరిగినది. అదే 7 ముద్రల యొక్క వర్తమానం తీసుకురాబడింది. కానీ ఇప్పుడు ప్రధాన దూత శబ్దం ఒక వర్తమానం ఇప్పుడు వధువు ద్వారా జరగబోతున్నది. దేవుని బూర మనం మధ్యాకాశంలో పెళ్లి విందులో ఉండబోతున్నాము. ఆల్ దీస్ ప్రొఫెసీస్, ఇవన్నీ ప్రవచనాలు ఇప్పుడు జరుగుతున్నాయి. 1966 నుండి 2020 వరకు నువ్వు ఆ పరిచర్యలో ఉండి నడిపించబడాలా. ఆ పరిచర్య ఏంటో నీకు అర్థం కావాలా. చూడండి, ఇవన్నీ మనుష్య జ్ఞానానికి మించిన విషయాలు, ఇవి థియాలజీకి మించిన విషయాలు. ఇది వర్డ్ టు వర్డ్, అంటే వాక్యము నుండి వాక్యాన్ని సరిపూల్చుకుంటూ, అక్షరము నుండి అక్షరాన్ని సరిపూల్చుకుంటూ చూసే వాటికంటే మించిన విషయాలు. ఇవి పూర్తిగా పైనుండి వచ్చిన మేధస్సు. ఇది ప్రకటన 10లో పైనుండి దిగి వచ్చిన మేధస్సు విషయాలు ఇవి. పైనుండి దిగి వచ్చిన తలరాయి విషయాలు ఇవి. వాళ్ళకు మాత్రమే, ఎవరికైతే ఆ తలరాయి వచ్చినదో, ఎవరైతే ఆ తలరాయిని పొందుకున్నారో, ఆ మేధస్సును పొందుకున్నారో, ఆ జ్ఞానాన్ని పొందుకున్నారో, వాళ్ళకు మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి. వాళ్ళకు మాత్రమే ఇవి, వాళ్ళకు స్పష్టంగా ప్రత్యక్షతను పొందుకోగలుగుతారు. మీతో వాళ్ళకి కాదు. ఇది నాట్ టు ఎవ్రీబడి. ఈరోజు నీకు వస్తున్నాయంటే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. నీకు రావట్లేదంటే ప్రార్థించడం మొదలుపెట్టిగా మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థించు. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, ప్రార్థన ద్వారా నువ్వు ప్రత్యక్షతలను పొందుకోగలుగుతావు. ప్రార్థించడం ద్వారానే. వెన్ యు ప్రే, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షతలు ఇస్తాడు. దేవుడు నీకు ఆ దాచబడిన మర్మములను నీకు తెరుస్తాడు. దాచబడిన సత్యములను దేవుడు నీకు తెరుస్తాడు నువ్వు గనక ప్రార్థిస్తే. ఎందుకంటే నువ్వు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ నీకు ప్రత్యక్షతనిస్తాడు. ఎందుకంటే ప్రత్యక్షతనిచ్చేవాడు పరిశుద్ధాత్మను మాత్రమే. మరి ఆ పరిశుద్ధాత్మ నీకు బయలుపరచాలంటే, ఇలాంటి వర్తమానాలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ నీకు బయలుపరచాలంటే, ప్రవక్త స్వరంను వింటున్నప్పుడు, ఏలియా స్వరాన్ని వింటున్నప్పుడు నీకు పరిశుద్ధాత్మ నీకు బయలుపరచాలంటే ఖచ్చితంగా నీకు పరిశుద్ధాత్మ సహాయం చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా జరగదు. అందుకే నువ్వు ఇప్పుడు ప్రార్థించాల్సింది, నాకు డబ్బులు ఈ ప్రభువా, నాకు మంచి ఉద్యోగం ఈ ప్రభువా, మేము ఇల్లు కట్టుకునేటట్లు చేయి ప్రభువా, నేను కారు కొనాలి ప్రభువా, మా బంధువులందరూ కార్లు ఉన్నాయి, నాకు లేదు ప్రభువా, నేను వాళ్ళకంటే పెద్ద కారు కొనాలి ప్రభువా, నేను పెద్ద చర్చ్ కట్టాలా ప్రభువా, మిగతా కంటే నేను పెద్ద చర్చ్ నాకు ఉండాలా ప్రభువా, నాకు సంఖ్య ఎట్లుండాలంటే ఇసుకేస్తే రాలని జనంగా రావాలా ప్రభువా. అది కాదు ఇప్పుడు ప్రార్థన. ప్రభువా, నీ ప్రార్థించాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నాకు విశ్వాసం ఇవ్వు ప్రభువా, నాకు ప్రత్యక్షతలను ఇవ్వు ప్రభువా, నాకు ఈ వాక్యాన్ని తెరువు ప్రభువా, అందుకు కావలసిన అభిషేకాన్ని ఇవ్వు ప్రభువా, నా స్థానం ఏంటో నేను లేఖనంలో గుర్తించేటట్లు చేయి ప్రభువా. ఇప్పుడు జరుగుతున్న ప్రవచనం నా విషయంలో ఏ ప్రవచనం నెరవేర్పు జరుగుతుందో అందులో నేను ఉన్నానో లేదో చూసుకునే కృపనివ్వు. అందులో నేను ఉండేటట్లు చేయి ప్రభువా. నేను ఇప్పుడు ఆ స్థానంలో ఉండాలి ప్రభా. అది మనం చేయాల్సిన ప్రార్థన. ఎందుకు? మొదట నా నీతిని, రాజ్యమును వెతుకుని అప్పుడు మిగతావన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ఆయన. నేను చాలామంది ప్రార్థన విన్నాను, ప్రభువా నాకు ఇది ఇవ్వవా ప్రభువా, ప్రభువా నాకు, ఏడుస్తూ ఉంటారు ఇతరుల పైన. ప్రభువా మొన్న వచ్చినోడు ప్రభువా, అతను ఇల్లు కొన్నాడు ప్రభువా, నేను ఎప్పటి నుండో ఉద్యోగం చేస్తున్నా, నాకు ఇల్లు లేదు ప్రభువా,
ప్రభు అతను రీసెంట్గా వచ్చిండు, ప్రభు అతనికి అంత పెద్ద చర్చ ఇచ్చినావు నువ్వు అతనికి, నాకేంది ప్రభువా, నేను ఎప్పటి నుండో సేవ చేస్తున్నాను, నాకు చర్చ ఇవ్వవా? అదిగో ఆ పాస్టర్కి నువ్వు కారు ఇచ్చినావు, నాకు ఇవ్వవా ప్రభువా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని అన్యుల వల్లే ఆలోచింపక మొదట నా నీతిని రాజ్యమును వెతుకుని అప్పుడు మిగతావన్నీ మీకు అనుగ్రహించబడతాయి. వధువు ఇప్పుడు అలా ప్రార్థించేది ఆమె. షీ ప్రేస్, ఆమె ప్రార్థిస్తుంది, ఎక్కువ ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. కానీ ఆమె ప్రార్థన ఇవి కావు, భూ సంబంధమైనవిగా ఆమె ప్రార్థన. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చిందనిగా. ఆమె ఈ పరిమాణాలను దాటుకొని వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చింది. బీ రెడీ ఫర్ ద ర్యాప్చర్. అందుకే ఎత్తబడికి సిద్ధపడండి. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. ఓ ఐ లవ్ ద వర్డ్. వాక్యం నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఈ వాక్యం ఎంత విన్నా, ఎంత ధ్యానించినా, ఎన్నిసార్లు బోధించినా ఇది ఎన్నడూ మనకు బోరు కొట్టదు. వింటూ ఉంటే వినబుద్ధి అవుతుంటుంది. వింటూ ఉంటే ఇంకేం మాట్లాడతాడా దేవుడు అని చెప్పేసి మనలో ఆసక్తి, దాహం కలుగుతూ ఉంటుంది మనకు. నెక్స్ట్ మాట ఏంటిది, నెక్స్ట్ మాట ఏంటిది, నెక్స్ట్ ఏంటిది, ఏం బయలుపరుస్తాడని మనకి ఇంకా దేవుడు ఆ దాహాన్ని కలిగిస్తూ ఉంటాడు ఆయన. అందుకే మనం బైబిల్ చదువుతూ ఉంటాం, అందుకే వర్తమానాలు చదువుతూ ఉంటాం, అందుకే మళ్ళీ వర్తమానాలు వింటూ ఉంటాం. ఎందుకు? అవన్నీ మన యొక్క హృదయాలలో సంతృప్తిని కలగజేస్తూ ఉంటుంది. అది ప్రత్యక్షతతో వధువు హృదయము సంతృష్టి నొందుతున్నది ఈ రోజున. ఆమేన్. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఓ ఏలియా దేవుడిగా ఉన్నవాడా, ఈరోజు ఎలీషా దేవుడిగా కూడా ఉన్నావు నువ్వు. మిఖాయా దేవుడిగా కూడా ఉన్నావు నువ్వు. సారపాతు విధవరాలు దేవుడిగా కూడా ఉన్నావు నీవు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రభువా ఈరోజు నువ్వు మా దేవుడిగా కూడా ఉన్నావు తండ్రి. మాకు ఈ భూమిపైన ఏమీ అక్కర్లేదు, ఎందుకంటే ఇదంతయు అగ్ని చేత కాల్చివేయబడుటకు సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా ప్రభువా తీర్పులు కుమ్మరించబడుటకు సిద్ధంగా ఉన్నది. మేము చూస్తున్నాం, గత 70-80 సంవత్సరాలు ప్రవక్త రంగంపై ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుండి 7వ సంఘకాలం ప్రారంభమైన కానుండి మేము చూస్తున్నాం ప్రభువా, మార్పు ఎలా వచ్చినాయో, ప్రపంచమంతా వేగముగా ఎలా సైన్స్లో మార్పు వచ్చిందో, ఎలా విజ్ఞాన శాస్త్రము వేగముగా మార్పు చెందుకుంటూ వచ్చిందో, ఎలా ప్రపంచమంతా ఏ విధముగా నాశనం అవడానికి ముందుకు వెళ్తున్నదో మేము చూడగలుగుతున్నాము. ఎందుకంటే అవన్నీ నీ బైబిల్లో ఉన్న ప్రవచనాలు, అందులో అవన్నీ కూడా ప్రభువా నీ ప్రవక్త ద్వారా సెలవిచ్చిన ప్రవచనాలు ప్రభువా, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మాకు అర్థమవుతున్నాయి. తీర్పులు కుమ్మరించబడుతున్నాయి. ఒక్క వివాహము, యెజబేలు అహాబ్ యొక్క వివాహము శాపాన్ని తీసుకొచ్చింది, ఉగ్రతలను తీసుకొచ్చింది, ఇజ్రాయెల్ పైకి ఉగ్రతలను తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళు బయలు దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. బయలు దేవతలకు రాజధానిలోనే ఇక వాళ్ళు ప్రభువా గుడిని కట్టించి, మందిరాలను కట్టించి దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. స్తంభములను స్థాపించడం మొదలుపెట్టారు. ఓ ప్రభువా, ప్రజలు విగ్రహార్థన వైపు తిరిగారు. అందుకే ఏలియా తన వర్తమానంతో వెళ్ళి అక్కడ ఓ ప్రభువా ఖచ్చితంగా అతను ఉగ్రత పాత్రలను ప్రకటించాడు. ప్రభువా తీర్పులను ప్రకటించాడు. దాని ప్రకారంగానే జరుగుతూ వచ్చింది తండ్రి. ప్రభువా ఈరోజు చరిత్ర మరలా పునరుద్ధమవుతున్నది. మరలా మాకు అదే కనబడతా ఉన్నది. ఈ రోజున మేము దాన్నే చూస్తూ ఉన్నాం. ప్రభువా ఏలియా రంగంపై నుండి వెళ్ళిపోయిన ఏలియా వర్తమానమును నమ్ముతూ 7వ ముద్ర ఒక దర్శనాన్ని కలుగున్న మిఖాయాలు ఉన్నారు. ప్రభువా ఏలియా యొక్క ఆత్మ 2 పాలు పొందుకున్న ఎలీషా ఉన్నాడు ప్రభువా రంగం పైన. ఖచ్చితంగా ఈ రోజున దేవా ఆ పరిచర్యలో వాళ్ళు కూడా ఏలియాని, ఏలియా యొక్క భార్యను యెజబేలుని వాళ్ళు కూడా ప్రభు వ్యతిరేకిస్తూ నిలబడతా ఉన్నారు తండ్రి. వారి పరిచర్యలోనే ఏలియాకి, వారి పరిచర్యలోనే అక్కడ యెజబేలుకి మరియు అహాబుకు తీర్పులు కుమ్మరించబడ్డాయి. తీర్పులు నెరవేర్పు జరిగినాయి. అక్కడ ఏదైతే ఏలియా ప్రకటించాడో ఆ తీర్పులు అవి ఖచ్చితంగా వారి పరిచర్యలోనే నెరవేర్పు జరిగినాయి. ప్రభువా
ఇప్పుడు కూడా మా ప్రవక్త ఏలియా ఏదైతే ప్రకటించి 1965లో వెళ్ళిపోయాడో, ఇదిగో ఇప్పుడు ఎలీషా యొక్క పరిచర్యలో, మికా యొక్క పరిచర్యలో అవి నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్! ఎంత అద్భుతమైన విషయం, ఎంత అద్భుతమైన చరిత్ర, ఎంత అద్భుతమైన విషయాలు మళ్ళీ జరుగుతూ ఉన్నాయి ప్రభువా. చరిత్రలో జరిగినదే మరలా ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు ఓ తండ్రి, నీ కృప మాకు ఇంకా ఇవ్వము దేవా. వీటిని చూడగలుగునట్లు మా నేత్రాలను తెరువుము, అభిషేకించు నీ వాక్యము చేత. ఓ ప్రభువా, నీ వాక్యము నీ ప్రతి ఒక్కరి కనులు తెరిచి ఈ విషయాలను అర్థం చేసుకున్నట్లుగాను అభిషేకించి వాళ్ళకు గ్రహింపు శక్తిని దయచేసి వాళ్ళని నిజంగా ఎత్తబడుటకు సిద్ధపరచమని నేను ప్రార్థిస్తున్నాను దేవా. ఏ పరిచర్యలో ఈరోజు మేము ఉన్నామో, ఏ ప్రవచనాలు ఇప్పుడు జరుగుతున్నాయో అవి గ్రహించే కృపను దయచేయి. 1946 నుండి 1965 వరకు ఏలియా పరిచర్య జరిగినది. అందులో నిస్సందేహంగా చెప్పగలం ప్రభువా, అది నిజమని. కానీ 1966 నుండి 2020 వరకు ఏం జరుగుతుందో ఇప్పుడు ఆ పరిచర్య ఏంటో మాకు అర్థమవుతా ఉన్నది ప్రభువా. ఒక్క మనుష్యుని పరిచర్య తరువాత ఇదిగో అనేక అవయములు కలిగిన శరీర పరిచర్య మొదలైంది, బాడీ మినిస్ట్రీ. ప్రభు అయిన దేవా, ఎంత అద్భుతమైన విషయాలు నువ్వు మాకు బయలుపరుస్తూ ఉన్నావు. ప్రవక్త వర్తమానంలో ఇవన్నీ నువ్వు మాకు చూపిస్తున్నావు, ఇవన్నీ మాకు అర్థమవుతున్నాయి. పరిశుద్ధాత్మ అభిషేకించి బైబిల్లో నుండి, ప్రవక్త వర్తమానంలో నుండి ఆ ప్రవచనాలు మాకు అర్థమవునట్లుగా మా కనులను అభిషేకించి, ఆ కాటుకతో అభిషేకించి, ప్రత్యక్షత అనే కాటుకతో, పరిశుద్ధాత్మ అనే కాటుకతో అభిషేకించి మాకు చూపిస్తున్నాడు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. నిజంగా సిద్ధపరచు, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.